కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఈ ప్రాముఖ్యమైన సమయమందు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయమందు తిరిగి నీ వాక్యాన్ని ఈ ఆదివారం మందు మేము ధ్యానం చేయడానికి ఇచ్చిన కృపను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ ప్రత్యక్షత జ్ఞానం మీరు మాకు అనుగ్రహించండి. నీ ఆత్మ సంబంధమైన జ్ఞానం బట్టి మేము నడుచుకున్నట్టుకు నీ కృప అనుగ్రహించమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాం తండ్రి, ఆమేన్. షైన్ ఆఫ్ షైన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఆత్మ సంబంధమైన వరాలను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. పిలువబడిన మనం, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న మనం తప్పనిసరిగా ఆత్మ సంబంధమైన శక్తి సామర్థ్యాలు దేవుడు మనకి ఏమి ఇచ్చాడో మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వరాలలో ప్రాముఖ్యంగా ఒక్కొక్క వరాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు ఆత్మ వరాలు అనే అంశంలో నుండి స్వస్థపరచు వరములు అనే అంశం, స్వస్థపరచు వరములు అనే అంశం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. సో ఈ యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:9 ప్రకారంగా స్వస్థపరచు వరములను దేవుడు ఆత్మ సంబంధమైన వరముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ముఖ్యంగా ఈ యొక్క స్వస్థపరచు వరం పాత నిబంధన అలాగే కొత్త నిబంధన ఆధారాలతో త్వరగా నేను ఎంత వేగంగా చెప్పగలను అంత వేగంగా చెప్పడానికి నేను ఈరోజు ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా రోగం అనేది ఎందుకు వస్తుంది? రోగం ఉన్నది కనుక స్వస్థపరిచే వరాన్ని దేవుడిచ్చాడు. రోగం అనేది ఎందుకు మానవునికి కలిగింది? దేవుడు ఆదామును తయారు చేసినప్పుడు ఎలాంటి రోగాన్ని మానవునికి దేవుడు ఇవ్వలేదు. అంటే ఈవెన్ మనకు అప్పుడప్పుడు వచ్చే జ్వరాలు కానీ, కాఫ్, కోల్డ్ ఎలాంటిది కూడా డిఫెక్ట్ కలిగిన శరీరం దేవుడు మానవుడికి ఇవ్వలేదు. మానవునికి ఇవ్వని రోగాలన్నీ తర్వాత కాలంలో మానవుడు ఒక్కొక్క రోగాన్ని పొందుకుంటూ వస్తున్నాడు. స్వస్థత అనేది వరముగా దేవుడు కొత్త నిబంధనలో స్వస్థపరిచే వరాలను దేవుడు బహుమానంగా వరంగా దేవుడు ఇచ్చాడు. అంటే ఎంత దేవుని యొక్క ప్రణాళికకు భిన్నంగా దేవుడేమో ఆరోగ్యం ఇచ్చాడు. అనారోగ్యం అనేది దేవుడు మానవుడికి ఇవ్వలేదు. కానీ అనారోగ్యం అనేది మనిషికి కలిగిన కారణంగా దేవుని యొక్క ఆత్మ సామర్థ్యం ఈరోజు స్వస్థపరచబడటానికి ఈ యొక్క స్వస్థపరిచే వరాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. సో ముఖ్యంగా దేవుడు ఆదాముకి ఇచ్చిన ఆరోగ్యాన్ని చూస్తే ఆత్మ సంబంధమైన నేత్రాలు ఇచ్చాడు, గురుడితనం కాదు. ఆత్మ సంబంధమైన నేత్రాలు అంటే ఏదైనా తోటలోనే ఉంటాడు. ఏదైనా తోటలో నుండి ప్రపంచాన్ని అంతటినీ చూడగలిగిన వాడుగా, ప్రపంచాన్ని పరిపాలించగలిగిన వాడుగా ఆదాము కనబడుతున్నాడు. సో ఇంకా జ్ఞానం విషయంలోనికి వస్తే ఆదాము జంతువులు, జీవులన్నిటికీ పేర్లు పెట్టి జ్ఞానవంతుడిగా తాను కనపరుచుకున్నాడు. సో ఎలా పేర్లు పెట్టాడు అనేది ఆకాశ నక్షత్ర రాశులు అనే అంశంలో కూడా నేను తెలియజేశాను. ఇలా సంపూర్ణమైన సెక్యూర్ జోన్లో ఉన్నాడు. సెక్యూర్ జోన్ ఎలాంటిది? ఏదైనా తోట అనే స్పెషల్ జోన్. అందులో 100% ఆక్సిజన్ ఉంది. ఎందుకు? రకరకాల ఫలవృక్షాలు, చెట్లు ఉన్నాయి. ఒక నది 4 పాయలుగా చేయబడింది. అలాగా పచ్చదనం కలిగిన ఏరియాలో ఉన్నాడు. తూర్పున ఏదైనా తోటలో దేవుడు ఆదామును పెట్టాడు అంటే కరెక్ట్గా వెంటిలేషన్ కానీ అలాగే లైట్ కానీ కరెక్ట్గా ఉండే ఆ ప్లేస్లో దేవుడు ఆదామును పెట్టాడు. సో ఆరోగ్యవంతంగా పచ్చదనం కలిగిన స్థలంలో, 100% ఆక్సిజన్ ఉన్న స్థలంలో, మంచి నీళ్లు ప్రవహిస్తున్న 4 నదుల మధ్యలో, అలాగే రకరకాల మంచి ఫలాలు, ఆహారానికి మంచి ఫలాలను దేవుడు ఆ ఏదైనా తోటలో పెట్టడం, మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని దేవుడు మానవుడికి అనుగ్రహించాడు. ఇలా మానవునికి దేవుడిచ్చిన మంచి సదుపాయాలతో కూడిన ఈ ఏదైనా తోట అనేది మానవునికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా, అలాగే నెమ్మది, సమాధానం ఆ ప్రదేశంలో ఉన్నట్టుగా, దేవునితో సహవాసం కలిగి ఉండే స్థలముగా, అన్ని రకాల సదుపాయాలు కలిగిన స్థలముగా ఏదైనా తోట మనకు కనబడుతుంది. సో ఇప్పుడు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉన్న వ్యక్తి అనారోగ్యం లేనివాడుగానే ఆదాము అవ్వలు సృష్టించబడ్డారు. అనారోగ్యం అనేది వారికి లేదు. కానీ అనారోగ్యం అనేది ఎందుకు వచ్చింది అనేది ముందుగా మనం తెలుసుకొని ఈ స్వస్థపరచు వరములను గూర్చి ఈరోజు మనం తెలుసుకుందాం. 2 మాటలు అసలు అనారోగ్యం ఎందుకు వచ్చింది అనే విషయాలు నేను మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. దేవుడు ఆదాము అవ్వలకు ఆరోగ్యకరమైన శరీరాన్ని దేవుడిచ్చాడు. అంటే మట్టి శరీరమే, కానీ ఆరోగ్యకరమైన శరీరం. ఈ ఆరోగ్యకరమైన శరీరానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. అంటే ఒకానొక రోజు ఈ యొక్క శరీరం మళ్ళా మట్టిలోనికి వెళ్ళిపోవలసిందే. ఎందుకంటే మట్టి ఈ భూమి ఎక్స్పైర్ అయిపోయే మెటీరియల్. దాదాపు 26 ఎలిమెంట్స్తో మనిషి శరీరాన్ని దేవుడు నిర్మాణం చేశాడు. దేవుడు చేసిన ఈ నిర్మాణం మట్టితో చేశాడు కాబట్టి ఆదాం అంటే హీబ్రూ పదం ప్రకారంగా డస్ట్, ధూళి, మట్టి అని అర్థం. డస్ట్తో మానవుడు తయారు చేయబడ్డాడు కాబట్టి మెటీరియల్ అంతా కూడా ఒకరోజు ఎక్స్పైర్ అయిపోయే మెటీరియల్ కాబట్టి తప్పనిసరిగా ఈ మన్నైనది వెనుకటి వలె మంటికి వెళ్ళిపోవడం అనేది ఖాయమే. అలాగే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోతుంది. అయితే ఈ మన్నైనది మంటికి వెళ్ళిపోక మునుపు మనిషి శరీరంలో రకరకాల మార్పులు, అనారోగ్యాలు అనేవి కలుగుతూ ఉన్నాయి. ఈరోజు అనారోగ్యానికి గల కారణాలు ఏమిటి అనేది ముందుగా మనం తెలుసుకుందాం. ఆదాము తప్పు చేసిన తర్వాత, పాపం చేసిన తర్వాత జరిగిన ఒక పరిణామం ఆదికాండం 3:14 వచనంలో సర్పముతో దేవుడు మాట్లాడుతున్నాడు. సర్పం అంటే లిటరల్గా సర్పంతో మాట్లాడుతాం. సర్పం ఆ మాటలు వినటం అని కాదు. అసలు సర్పానికి చెవులే లేవు.
సర్పానికి చెవులు లేవు. సర్పంతో దేవుడు ఎందుకు మాట్లాడతాడు? సర్పంతో దేవుడు మాట్లాడటం కాదు, సర్పంలో ఉన్న ఆత్మతో దేవుడు మాట్లాడాడు. సో ఇది మనం గుర్తించాలి. 3వ అధ్యాయం 14వ వచనంలో, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నిట్లో భూజంతువులన్నిట్లో నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుతూ నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు అన్నాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యం. అనారోగ్యాలకు గల కారణం ఇక్కడ కనబడుతుంది. నీ బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు అన్నాడు. మన్ను తింటామంటే మన శరీరం మన్ను కదా, మన శరీరం మంటితో దేవుడు చేశాడు కదా. సాతానుతో అదే అన్నాడు, నీ బ్రతుకు దినములన్నీ అంటే అగ్నిగుండంలోనికి సాతాను వెళ్ళక మునుపు వరకు కూడా మానవుని యొక్క దేహం మీద దాడి చేస్తావు, అనారోగ్యాలు కలుగు చేస్తావు అని అర్థం వచ్చే రీతిగా నీ బ్రతుకు దినములన్నీ నువ్వు మన్ను తింటావు అన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. మన్ను తింటావు అంటే మానవుని యొక్క దేహం మీద నువ్వు గాయం చేస్తావు, మానవుని యొక్క దేహానికి అనారోగ్యాలు అస్వస్థతలు తీసుకొస్తావు అనే విషయాన్ని దేవుడు ముందుగానే తెలియచేశాడు. సో రెండవది, ఇక్కడ మనకు మొట్టమొదటి కారణం కనబడుతుంది. సాతానుకు మానవుని శరీరం మీద అధికారం అనేది అప్పగించబడింది ఆదాము చేసిన పాపం బట్టి. సో ఎందుకు మానవుని యొక్క దేహం పుట్టినప్పుడు అంగవైకల్యాలతో, సరిగ్గా అవయవాలు లేకుండా, ఉన్న అవయవాలు సరిగ్గా పనిచేయకుండా రకరకాలుగా మనుషులు ఎందుకు పుడుతున్నారు? ఇక్కడ గమనిస్తే ఆదాము చేసిన తప్పు అది చిన్న తప్పు కాదు. ఆదాము చేసిన తప్పు అది సామాన్యమైన తప్పు కాదు. మానవుని యొక్క దేహం అనేది దేవుని యొక్క రూపం, దేవుని యొక్క స్వరూపమును బట్టి దేవుడు చేశాడు. అలాంటి దేవుని స్వరూపాన్ని, దేవుడిచ్చిన ఆ శరీరాన్ని మానవుడు చూసి తన శరీరాన్ని ప్రేమించకుండా దూషించేలాగా, ఈ శరీరం ఏంటి, ఈ రోగం ఏంటి అని దేవుని రూపం కలిగిన ఈ మానవుని శరీరాన్ని దూషించేటట్టుగా సాతాను చేశాడు. కాబట్టి మానవుడు ఎప్పుడైతే సాతాను బందీగా మార్చబడ్డాడో, సాతాను మానవుని శరీరం మీద ఎప్పుడైతే పరిపాలన చేయటం మొదలు పెట్టాడో, మానవుని యొక్క దేహం అనేది దేవుడిచ్చిన రూపురేఖలు లేకుండా, మానవుని తయారు చేసినప్పుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు కదా, అలాంటి దేవుని స్వరూపం, దేవుని పోలిక అనేది లేకుండా మానవుని యొక్క శరీరంలో మార్పులు తీసుకురావటం అనేది మానవుని యొక్క శరీరానికి అస్వస్థతలు, అనారోగ్యాలు, రోగాలు, వ్యాధులు ఇవన్నీ తీసుకురావటానికి సాతానుకు అధికారం అనుగ్రహించబడింది అనేది ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు రెండవ భాగాన్ని మనం గమనిస్తే, ఆదాముతో దేవుడు అన్నమాట ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా, నీవు నీ భార్య మాట విని నీవు తినవద్దు అని ఆజ్ఞాపించిన ఈ వృక్ష ఫలాన్ని నువ్వు తిన్నావు కనుక నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది అన్నాడు. నేల శపించబడి ఉన్నది అని అంటే రెండో భాగంలో ఏంటంటే, భూ సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్న ప్రతి వ్యక్తి ఈ భూ సంబంధమైన వాటిపైన, ఆహారం పైన, పరిస్థితుల మీద, వాతావరణం పైన ఆధారపడుతూ ఉంటాడు కదా. ఈ భూమి ఆల్రెడీ శపించబడింది. సో శపించబడిన భూమి నుండి తీసుకునే ఆహార పదార్థాలు బట్టి, పొల్యూట్ అయిపోయే ఫుడ్ బట్టి, పొల్యూషన్ ఉన్న వాటర్ బట్టి, పొల్యూట్ అయిపోయిన ఎయిర్ బట్టి, గాలిని బట్టి మానవుడు అనారోగ్యం అయిపోతాడు. ఎందుకు? శాపగ్రస్తమైంది కాబట్టి. సో ఇప్పుడు 2 విధానాలు ఇక్కడ అర్థమవుతున్నాయి. సాతాను ద్వారా మానవునికి దేహానికి అనారోగ్యాలు వస్తున్నాయి ఆదికాండం 3:14 ప్రకారంగా. రెండవది, నేల శపించబడింది కదా. శపించబడిన ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి వ్యక్తి ఈ భూమి మీద ఉన్న ఈ యొక్క పొల్యూషన్ కాలుష్యం బట్టి, ఆ కాలుష్యకరమైన నీళ్లు తాగటం, పొల్యూషన్తో ఉన్న, ఇప్పుడు మనం చెప్పాలంటే కెమికల్ ఫుడ్ తినడం బట్టి అనారోగ్యాలు అనేవి ఈ భూ సంబంధంగా ఉన్న ప్రతి శాపగ్రస్తమైన స్థితి మానవుడికి వచ్చేస్తుంది. కాబట్టి మానవుడు జన్మించే సమయానికి సరిగా పుట్టకుండా, అంగవైకల్యంగా ఉన్న అవయవాలు సరిగా పనిచేయకుండా ఇవన్నీ జరుగుతున్న ఇలాంటి పరిణామాలంటే మానవుని యొక్క దేహం అనేది దేవుని స్వరూపంలో ఉండకుండా సాతాను చాలా పెద్ద డ్యామేజ్ అనేది చేశాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తం అనేది మానవుని జీవితంలో జరగకుండా ఆది కాలంలో సాతాను చేసిన ఈ ప్రయత్నం అది సామాన్యమైనది కాదు. దేవుని యొక్క ఉద్దేశం అసలు మానవుని జీవితంలో జరగకుండా చేయటం మాత్రమే కాదు, దేవుని రూపురేఖలు కలిగిన మానవుడు దేవుణ్ణి దూషించే రీతిగా తన శరీరాన్ని చూసుకొని దేవుణ్ణి దూషించే రీతిగా, ఇదేంటి నాకు ఇలాంటి శరీరం ఇచ్చాడని దేవుణ్ణి కించపరిచే రీతిగా, మానవుడు దేవుణ్ణి శత్రువుగా చూసే రీతిగా సాతాను చేసే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ 2 విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు ఆదిమ కాలం నుండి మనం గమనిస్తే ఎక్కువ కాలం బ్రతికినవాడు, 969 సంవత్సరాలు బ్రతికినవాడు మెతుషెల అనే వ్యక్తి మనకు కనబడతాడు. మెతుషెల 969 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ కాలం బ్రతికాడు. అంటే ఇంకొక 31 సంవత్సరం బ్రతికితే గనక ఇంకా 1000 సంవత్సరాలు బ్రతికేసినట్టు. అయితే ఎంత లాంగ్ పీరియడ్ అతను బ్రతికగలిగాడు అంటే, ఎలా బ్రతికారు? ఆ మొట్టమొదటి జనరేషన్ ఆదం 930 సంవత్సరాలు బ్రతికాడు. 930 సంవత్సరాలు అంటే మాటల ఇలాగూ లాంగ్ పీరియడ్ వాళ్ళు బతికేశారు. ఎందుకు బ్రతికారు? స్వచ్ఛమైన ఆహారం తీసుకున్నారు, స్వచ్ఛమైన గాలిని వాళ్ళు తీసుకున్నారు, స్వచ్ఛమైన నీళ్లు వాళ్ళు తీసుకున్నారు. మనం చెట్టు కింద పడిని మనం ఏరుకొని తింటున్నాం, వాళ్ళు చెట్టు మీద ఉన్నాయి కోసుకొని తిన్నారు. అది వాళ్ళకి తేడా. మనం చెట్టు మీద కోసుకొని తింటాం కాదు, పడింది ఏరుకుంటాం, వాళ్ళు చెట్టు మీద కోసుకొని తిన్నారు. సో పొల్యూట్ అయిపోయిన ఆహారం ఇప్పుడు మనం తింటున్నాం. వాళ్ళు ప్రెషస్గా
దేవుడు మంచిగా వాతావరణ పరిస్థితులు మంచిగా ఉన్న కాలంలో వాళ్ళ లైఫ్ స్టార్ట్ అయింది. కాబట్టి ఎక్కువ కాలం లాంగ్ పీరియడ్ వాళ్ళు బ్రతకడానికి అవకాశం కలిగింది. సో ఏదైనా తోటలో నుండి ఆదాము బయటకు వచ్చిన తర్వాత ఏంటి, సౌకర్యవంతమైన భూభాగం నుండి బయటకు వచ్చిన తర్వాత ఎండ దెబ్బ తగులుతుంది, కాబట్టి నీకు చెమట పడుతుంది అనే విషయం కూడా దేవుడు చాలా చక్కగా చెప్పాడు. నువ్వు చెమట పడుతుంది, నువ్వు నేలను వంగి పనిచేస్తావు, కలుపు మొక్కలు వస్తాయి, కలుపు మొక్కలు మంచి మొక్కలు వేరు చేసి మంచి పదార్థం తీసుకుంటావు. ఇవన్నీ కూడా ఆదికాండం 3:17 నుండి 21 వరకు కూడా ఈ మాటలన్నీ రాయబడ్డాయి. సో శాపగ్రస్తమైన స్థితి అనేది నెమ్మదిగా మానవుని జీవితంలో ప్రారంభమైంది. సో ఇప్పుడు అలాగ ప్రారంభమైన ఈ టైం పీరియడ్లో 100 సంవత్సరాలు బ్రతుకుతున్న కాలంలో హనోకు దగ్గరకు వచ్చేటప్పటికి 365 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత కాలంలో మోషే దగ్గరకు వచ్చేటప్పటికి 120 సంవత్సరాలు బ్రతికాడు. అదే మోషే అంటాడు కీర్తనగ్రంథం 90:3 ఆ కీర్తనగ్రంథం 90:7-8 మనం గమనిస్తే, ఆయుష్ నరునికి నువ్వు ఇచ్చిన ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే గనక 80 సంవత్సరాలు, అయినా వాటి పరిణామం ఆయాసం, దుఃఖమే అనే విషయాలు తెలియజేశాడు. సో ఇటు రీతిగా మానవుని యొక్క ఆయుష్లో మార్పులు కలగటం, రాను మానవుని యొక్క ఆయుష్ కుచించుకుపోవడం, ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేటప్పటికి ఒక 70-80 సంవత్సరాలు బ్రతికితే నిజంగానే గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక బ్రతికిన ఆయాసం, దుఃఖమే. మానవుని యొక్క శరీరంలో అనేకమైన మార్పులు వచ్చేస్తున్నాయి. బ్రతకాలని ఆశ ఉంది, ఆరోగ్యంగా ఉండాలని, ఏదో సాధించాలని ఆశ ఉంది, కానీ ఏమీ సాధించలేని నిస్సహాయ స్థితిలోనికి మన శరీరం అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు గమనిస్తే ఆదాము ఏదైనా తోటలో నుండి బయటకు వచ్చిన సమయం నుండి, అంటే మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో నుండి బయటకు వచ్చిన క్షణం నుండి రాను మానవుని యొక్క దేహం అనేది పతనానికి దగ్గరగా వెళ్ళిపోతూ అనారోగ్యంతో బంధింపబడిన స్థితిలోనికి వెళ్ళిపోతూ వస్తుంది. అయితే మానవుడికి స్వస్థత అనేది ఇవ్వకపోతే, స్వస్థత వరం అనేది దేవుడు ఇవ్వకపోతే, దేవుడే మానవుని స్వస్థపరచకపోతే, దేవుని ఉద్దేశం భూమి మీద మనుషులకు నెరవేర్చబడక మునిపై మానవ జాతి అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ వరములో ఈ యొక్క స్వస్థపరచు వరములను దేవుడిచ్చాడు. అలా ఇచ్చిన కారణంగా మానవుని యొక్క మనుగడ అనేది పరిశుద్ధాత్మ ద్వారా మానవుడు తిరిగి స్వస్థపరచబడటానికి, బంధింపబడిన స్థితి నుండి విడుదల పొందటానికి కారణమైంది. ఇలాగూ అనేక మంది అపోస్తలులు మొదలుకొని అనేక మంది పరిచర్యలు చేశారు. వారు చేసిన ఈ పరిచర్యలో అనేక మంది రోగులను బాగు చేశారు. మనుషుల యొక్క లైఫ్ టైం ఎక్స్పాండ్ చేశారు. మనుషులు బ్రతకటానికి ఇప్పటికీ అనేక మంది సేవకులు దేశాల కొరకు, ప్రజల కొరకు, ఇప్పుడు కరోనాతో మనం బాధపడుతుండే అనేక సంఘాలు నేటికి ప్రజలు బ్రతకాలని నేటికి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఇటు రీతిగా స్వస్థత వరం అనేది దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఇచ్చాడు అనేది ఆత్మ వరములో ఇది ఒక భాగంగా మనకు వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. అయితే చరిత్ర మనం గమనిస్తే పాత నిబంధనలో 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, అబ్రహాము కూడా స్వస్థపరిచే పనిని చేశాడు. ఆదికాండం 2:17-18 మనం గమనిస్తే, అబీమెలెకు ఇంటి దగ్గర అబ్రహాము, శారా ఉన్నారు, ఇంకా ఇస్సాకు పుట్టలేదు. అక్కడ అబీమెలెకు శారాను ఏమీ చేయకుండా ఆ రోజు రాత్రి అబీమెలెకును గద్దించటం, ఆ అబీమెలెకు వారి యొక్క కుటుంబీకులు, వారి బంధువులు, వారందరూ వంశస్థులందరికీ పిల్లలు లేకుండా దేవుడు చేయడం జరిగింది. అయితే అబ్రహాము అబీమెలెకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే స్వస్థపరచబడి పిల్లల్ని కన్నారని రాయబడింది. అలాగే సమూయేలు మొదటి గ్రంథంలో 1:10-19 హన్న వ్యక్తి కనబడుతుంది. ఆమెకు పిల్లలు లేరు, గొడ్రాలు. ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే అప్పటి కాలంలో ఉన్న ఏలి అనే యాజకుడు ఆ సమయంలో ఆ ప్రార్థన విన్నారు. ఈ యొక్క సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 1:17 గమనిస్తే, నీవు చేసిన ఆ విన్నపం బట్టి, నువ్వు చేసిన ప్రార్థన బట్టి దేవుడు నీకు జవాబిచ్చును గాక అని ఆశీర్వదించాడు. ఆశీర్వాద వచనాన్ని మాట్లాడాడు. అలా మాట్లాడిన మాట కారణంగా గొప్ప సమూయేలు అనే ప్రవక్త జన్మించడం అనేది జరిగింది. ఇలాగూ అబ్రహాము స్వస్థపరచబడి, అంటే పిల్లల్ని పుట్టే రీతిగా అక్కడ ఉన్న అబీమెలెకు ఇంటి వారిని ఆశీర్వదించడం, అలాగే పిల్లలు పుట్టే రీతిగా ఏలి ప్రవక్త, యాజకుడు హన్నాను ఆశీర్వదించడం జరిగింది. ఇక 3వది ఎలీషా కనబడుతున్నారు. రాజు 2 గ్రంథం 5వ అధ్యాయం మనం గమనిస్తే, నయమాను కుష్ఠరోగంతో అక్కడికి ఎలీషా దగ్గరికి వెళ్తే, ఎలీషా యోర్దాను నదిలో 7 సార్లు మునిగితే నువ్వు స్వస్థపరచబడతావని చెప్పాడు. అలా 7 సార్లు మునిగిన తర్వాత ఏం జరిగింది, చిన్న పిల్లల వంటి దేహం, అంటే ఇక ఎలాంటి ఓల్డేజ్ ఉన్న శరీరం కాదు, చిన్న పిల్లల లాంటి, పాల లాంటి మంచి దేహం ఆ యొక్క నయమానికి కలిగింది. స్వస్థపరచబడ్డాడు. కుష్ఠరోగం అప్పటి కాలంలో తగ్గడం అనేది అసలు అవకాశమే లేదు. మనకు తెలుసు చరిత్ర. కుష్ఠరోగం వస్తే క్వారంటైన్లో పెట్టేసేవారు. ఇప్పుడు క్వారంటైన్ అంటున్నాం కదా, అప్పుడు క్వారంటైన్లో పెట్టేసేవారు. కుష్ఠరోగులు ఎవరు కూడా, అది అంటువ్యాధి, ఎవరు సమాజంలోనికి రావడానికి వీల్లేదు. ఆ వ్యాధితో ఉన్నాడు ఈ సిరియాలో ఉన్న ఈ యొక్క సైన్యాధిపతి అనే విషయం రాజుకు తెలిస్తే ఉద్యోగం ఊడిపోతుంది. ఇంకా అతనికి క్వారంటైన్లో పెట్టేస్తారు. ఇంకా ఈ యొక్క కుష్ఠరోగం ఉన్నందుకు తీసుకెళ్ళి దూరంగా పెట్టేస్తారు. కాబట్టి ఆ తీవ్రత అతనికి తెలుసు, అతనికి బాగవ్వాలని ఆశ ఉంది. సో అలా యోర్దాను నదిలో మునిగినప్పుడు ఎలీషా చెప్పినట్టుగా
మంచి స్వస్థత, ఆరోగ్యం అనేది అతనికి కలిగింది. సో ఇటు రీతిగా పాత నిబంధనలో ఇంకా చాలా ఉన్నాయి. మోషే కూడా ప్రార్థన చేస్తాడు అక్క కోసం కుష్ఠరోగం పోవటానికి. సో చాలా విషయాలు ఉన్నాయి. అయితే స్వస్థత అనేది పాత నిబంధనలో ఇలా ప్రార్థనలు చేసిన ప్రతిసారి దేవుడు స్వస్థత అనేది కలిగటం అనేది మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలోనికి వద్దాం. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు చేసిన పరిచర్యలో స్వస్థత అనేది చేస్తున్నప్పుడు ఆయన పాటించిన నియమాలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఎలా స్వస్థపరిచాడు, నియమాలు ఎలా పాటించాడు అనేది మనం తెలుసుకోవాలి. అనేకమైన అద్భుత కార్యాలు యేసు ప్రభు చేశాడు అనేది ఓవరాల్గా మనకు తెలుసు. అయితే యేసు ప్రభు పాటించిన విధానాలు, చెప్పిన మాటలు అవి మనకు ప్రాముఖ్యం. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు చేసిన ఒక పరిచర్య మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం గమనిస్తే, శతాధిపతి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి అడిగాడు, నా యొక్క దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు, బాధపడుతున్నాడు, అతన్ని ముట్టాలి, అతనికి ఆరోగ్యం ఇవ్వాలన్నాడు. మాట మాత్రం సెలవి అన్నాడు. ఈ మాట మాత్రం సెలవి అనేది నిజంగా యేసు ప్రభుకు ఆశ్చర్యం కలిగించింది. అతని మాటను బట్టి తన సేవకుని స్వస్థపరిచాడు. యేసు ప్రభు స్వస్థత ప్రార్థన చేయలేదు కానీ, శతాధిపతి ఇంటికి వెళ్ళలేదు కానీ, అతని యొక్క మాట ఎలా ఉంది, నీవు మాట్లాడితే చాలు, నేను శతాధిపతిగా మాట్లాడితే అనేక మంది వస్తారు వెళ్తారు కదా, నీవు కూడా మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడు అన్నాడు. అదే విశ్వాసంతో, ఆ శతాధిపతి కలిగిన విశ్వాసంతో యేసు ప్రభు అవతల వ్యక్తికి, అతని దాసునికి స్వస్థత అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. సో అతని మాటను బట్టి స్వస్థత చేసేసాడు, అతని నమ్మిక బట్టి స్వస్థత చేసేసాడు. ఇక్కడ గుర్తించాను. రెండవది, లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 38-39 వచనాల్లో పేతురు పేతురు ఇంటికి వెళ్తాడు. కపెర్నహూములో పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు పేతురుకి అత్తకి జ్వరం ఉంది, జ్వరంతో బాధపడుతుంది. ఇక్కడ ఏం చేస్తాడు, ముట్టుకుంటాడు, ఆమె చేతిని ముట్టుకొని గద్దిస్తాడు, జ్వరాన్ని గద్దిస్తాడు. అలా గద్దించినప్పుడు పేతురు అత్త స్వస్థపరచబడింది. సో యేసు ప్రభు పాటించిన విధానాలు, కొన్ని సందర్భాల్లో మాట మాత్రం సెలవు ఇవ్వటం, కొన్ని సందర్భాల్లో ముట్టుకొని చేతులుంచి ప్రార్థన చేస్తాం, లేక చేతులుంచి స్వస్థపరచడం అనేది మనం గమనించాలి. తర్వాత అక్కడ అదే కపెర్నహూములో, అక్కడే పేతురు ఇంటి దగ్గర యేసు ప్రభు ఉన్నప్పుడు మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 32-34 వచనాల్లో గమనిస్తే, యేసు ప్రభు అక్కడ అద్భుతాలు చేస్తున్నాడు, పేతురు అత్తగారు బాగైపోయారంట అని తెలిసి ఊరు వాళ్ళందరూ వచ్చేస్తారు, రోగులందరూ, ఆ టౌన్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు. పేతురు ఇంటి దగ్గర పెద్ద స్వస్థతశాల అయిపోతుంది. యేసు ప్రభు అందరినీ బాగు చేస్తారు, అక్కడ అందరూ బాగైపోతారు. వచ్చిన వారందరూ కూడా బాగైనట్టుగా అక్కడ రాయబడింది. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 32-34 వచనాల వరకు. సో తర్వాత అక్కడ గమనిస్తే మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 34 వచనంలో చివరి భాగం మీరు గమనించండి, దయ్యములను ఆయన మాటలాడనివ్వలేదు అని. ఆ దయ్యాలకు బాగు చేసేవాడు ఎవరో తెలుసు కదా, యేసు ప్రభు అని. యేసు ప్రభువులో దేవుని ఆత్మ ఉన్నదని, దేవుని కుమారుడు అన్న విషయం అతడు దేవుడని దయ్యాలకు తెలుసు కదా. కాబట్టి దయ్యాలు పట్టిన వాళ్ళు యేసు ప్రభువుని గూర్చి ప్రకటించడం, అబ్బా నువ్వు ఎంత గొప్ప వ్యక్తివి అని, యేసు ప్రభు యొక్క కుమారుడిగా, దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇవ్వడం చేస్తుంటే యేసు ప్రభు ఏం చేశాడు, అసలు దయ్యాలను మాట్లాడనివ్వలేదు అని అన్నాడు. ఇక్కడ రాయబడింది. ఇక్కడ గమనించాలి, దయ్యాలను మాట్లాడనివ్వకుండా స్వస్థపరిచేశాడు, ఇంకా నోరు మూయించేశాడు. అదే రీతిగా మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మాట వలన ఆయన దయ్యాలను వెళ్ళగొట్టాడని కూడా రాయబడింది. అంటే ఇక్కడ గమనించండి, ఆ దయ్యం పట్టిన వ్యక్తుల మీద చేతులే లేదు. ఓకే, దయ్యం పట్టిన వ్యక్తుల మీద చేతులే లేదు. పేతురు జ్వరంతో ఉన్నప్పుడు చేయి ముట్టుకున్నాడు, కానీ దయ్యం పట్టిన వ్యక్తుల మీద యేసు ప్రభు వాళ్ళు మాట్లాడనివ్వలేదు, అలాగే మాట ద్వారా అద్భుతం చేశాడంటే ముట్టుకోలేదు. సో దయ్యం పట్టిన వ్యక్తులకు అసలు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, దయ్యం పట్టిన వ్యక్తులకు అసలు ప్రత్యేకత ఇవ్వలేదు, వాళ్ళు ముట్టుకోలేదు, వాళ్ళ తలమే చేయలేదండి. అసలు దయ్యం పట్టే వాళ్ళ నోటి నుండి ఒక్క మాట కూడా రానివ్వకుండా నోరు మూయించేశాడు. ఇదంతా కూడా మనం గుర్తించాలి. ఈరోజు జరుగుతున్న పరిణామాలు, ఆ దయ్యం పట్టిన వాళ్ళను మైక్ పెట్టి వాళ్ళ ముఖం దగ్గర మాట్లాడి మైక్ పెట్టి వాళ్ళని ఎన్నో ప్రశ్నలు అడిగి అదంట ఇదంట అని, ఇక్కడ ఎవరున్నారో చెప్పు, యేసు ప్రభు ఉన్నాడు, ఆయన సన్నిధి ఉన్నదని చెప్పు, ఈ నూనెలో ఏమున్నది చెప్పు, శక్తి ఉన్నదని చెప్పు, ఇలాగూ దయ్యం పట్టిన వాళ్ళ దగ్గర గొప్ప స్టేట్మెంట్స్ ఇప్పించి గొప్ప సేవ చేయడం అనేది తప్పు. ఇది యేసు ప్రభు అలా చేయలేదు. అసలు దయ్యం పట్టిన వాళ్ళ మాట్లాడనివ్వలేదు. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 34 వచనంలో దయ్యం పట్టిన వాళ్ళని ఆఖరి మాట మాట్లాడనివ్వలేదు. మత్తయి రాసిన సువార్త 8:7లో దయ్యం పట్టిన వాళ్ళను ముట్టుకోకుండా మాట ద్వారా స్వస్థపరిచాడు. ఇవి యేసు ప్రభు పాటించిన విధానాలు. కాబట్టి స్వస్థత వరం అంటే ఇంకేదో మనం అందరికీ కనబడే రీతిగా సెలబ్రిటీగా ఒక గొప్ప ఈవెంట్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కాదది. స్వస్థపరచబడటం అనేది దేవుడు మనకిచ్చిన హక్కు, అది ఆత్మవరాల్లో ఉంది. ఇంకా మనం దాన్ని ధ్యానం చేస్తాం, మనకు అర్థమవుతుంది. సో యేసు ప్రభు పాటించిన విధానాల గురించి నేను ముఖ్యంగా జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 46-53 వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే, ఒక ప్రధాని కానా అనే ఊరిలో యేసు ప్రభు మొట్టమొదటిగా సూచక క్రియ చేసి నీళ్లను ద్రాక్షారసంగా చేసిన ఏరియాలో, అదే ఏరియాలో మళ్ళీ యేసు ప్రభు వచ్చినప్పుడు అక్కడున్న ప్రధానికి అతని యొక్క కుమారునికి అస్వస్థత, జ్వరంతో బాధపడుతున్నాడు. అయితే ఇంటికి రమ్మని అడిగితే ఇంటికి వెళ్ళలేదు. నీ కొడుకు బాగైపోయాడు, వెళ్ళిపో అన్నాడు. బాగైపోయాడు వెళ్ళిపో అనగానే ఇతడు వెళ్ళాడు. ఏ మాట ఎప్పుడు ఏ సమయంలో చెప్పాడు అదే సమయంలో బాగైపోయాడు. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వెళ్ళి బాగు చేసినట్టుగా లేదు, కానీ ఒక్క మాట మాట్లాడితే నమ్మి ఆ ప్రధాని వెళ్ళాడు, నమ్మినప్పుడే అద్భుతం జరిగినట్టుగా కూడా మనం గమనిస్తున్నాం. ఇలాగ వివిధ రీతిలుగా యేసు ప్రభు చేసిన పరిచర్యలు, రకరకాలుగా స్వస్థపరిచే పనిని యేసు ప్రభు చేశాడు అనేది మనం గుర్తించాలి. ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అదేమిటంటే, ముఖ్యంగా
యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం మొదటి నుండి మనం గమనిస్తే అక్కడ పుట్టుకతో గుడ్డివాడు ఒక వ్యక్తి కనబడితే శిష్యులు అతని విషయంలో యేసు ప్రభువును ప్రశ్నించారు. వీడు గుడ్డివాడుగా పుట్టడానికి గల కారణం ఏంటి? వీరు చేశారా పాపం, వీరు కన్నవారు చేశారా పాపం, అసలు ఎందుకు గుడ్డివాడుగా పుట్టాడు అని యేసు ప్రభువుని అడిగారు. అందుకే యేసు ప్రభు 9వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 3వ వచనంలో వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడైనా వీరిని కన్నవారైనా పాపం చేయలేదు అన్నాడు. చాలా స్పష్టంగా వీడైనా వీరిని కన్నవారైనా పాపం చేయలేదు. అసలు ప్రాబ్లం అనేది ఇతనికి రావడానికి ఇతని కారకుడు కాదు, వీళ్ళ తల్లిదండ్రుల కారకులు కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఏంటి ప్రాబ్లం? ఆ ప్రాబ్లం ఏంటి? యేసుప్రభు అక్కడ ఎలా మాట్లాడుతున్నాడు? దేవుని క్రియలు ఈయన యందు ప్రత్యక్షపరచబడటానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడు అనే మాట మాట్లాడాడు. దేవుని క్రియ ఏమిటి? దేవుని క్రియ స్వస్థపరచబడాలి. దేవుని యొక్క అద్భుతాన్ని మనిషి అనుభవించాలి. ఏదైనా తోటలో నుండి ఆదాం బయటకు వచ్చిన మొదలుకొని అప్పటి నుండి రోగగ్రస్తులుగా మానవులు మార్చబడుతున్న వ్యక్తులందరికీ విడుదల పొందాలి. కాబట్టి యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో రాయబడినట్టుగా నేను బేదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాను, గుడ్డివానికి కన్నులు, గుడ్డివానికి కాళ్ళు, చెవిటి వారికి చెవులు ఇవ్వడానికి నేను వచ్చాను, విడుదల చేయడానికి, ప్రభు యొక్క హిత సంవత్సరం ప్రకటించడానికి నేను వచ్చాను అని యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో రాయబడిన ఆశీర్వాదపు ప్రవచనం ఏదైతే ఉందో అదే ప్రవచనం యేసు ప్రభు జీవితంలో తాను ఈ భూమి మీద నెరవేర్చాడు. అందుకే లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 18 నుండి 19 వచనాలు మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు ఆయన సమాజ మందిరంలో ఉన్నప్పుడు అదే మాటలు యేసు ప్రభు చదివి నేను ఈ పని నిమిత్తం ప్రభు యొక్క హితవత్సరం అద్భుతాలు ప్రకటించే అవసరము సంవత్సరం నేను ప్రకటిస్తున్నాను, ఇప్పటి నుండి జరుగుతాయనే మాటలు యేసు ప్రభు చదివి వినిపించాడు. ఇటు రీతిగా నేను ఈ యొక్క అద్భుతాలు లేక స్వస్థతలు, గుడ్డి వారికి కళ్ళు ఇవ్వటం, చెవిటి వారికి చెవులు ఇవ్వటం, కుంటి వారికి కాళ్ళు ఇవ్వటం, బంధింపబడిన వారికి విడుదల కలుగ చేయటం, బీదలకు సువార్త ప్రకటించడం, చెరసాలలో ఉన్న వారికి విడుదల కలుగ చేయటం, ఇటు రీతిగా విడుదల పరిచర్య చేయడానికి నేను వచ్చాను అనే మాట యేసు ప్రభు చెప్పాడు. సాతాను ద్వారా బంధింపబడిన ప్రతి వ్యక్తికి విడుదల కలిగించే పరిచర్య యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు చేశాడు. కాబట్టి అందును గూర్చి యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో రాయబడిన ఆశీర్వాదకరమైన వచనం ఇతని జీవితంలో ఈ పుట్టుకతో గుడ్డివాడుగా ఉన్నాడు కదా, ఇతడు పాపం చేయలేదు, ఇతని కన్నవారు చేయలేదు, ఇతని జీవితంలో ఆ వచనం నెరవేర్చబడటానికి ఇతడు గుడ్డివాడిగా పుట్టాడు. వాస్తవానికి అతడు గుడ్డివాడిగా పుట్టడానికి దేవునికి ఏదైనా సంబంధం ఉందా? మానవులు అనుకున్నట్టు, అందరూ అనుకుంటున్నట్టు దేవుడే ఈ గుడ్డి వాళ్ళందరినీ పుట్టిస్తున్నాడా? అలా పుట్టిస్తాడా? దానికి ఏంటి, ఎందుకు అలా జన్మిస్తున్నారు? అందుకే నేను మొదట్లోనే ఎందుకు మానవులకి ఇలా పుడుతున్నారు అనేది నా యొక్క ఇంట్రడక్షన్లోనే నేను మీకు తెలియజేస్తాను. సో ఒకటి, సాతానుకు మానవుని యొక్క దేహం మీద అధికారం కలగడం, ఈ భూమి శపించబడిన స్థితిలో ఉన్న కారణంగా మానవులు పుట్టే వ్యక్తులు రోగగ్రస్తులుగా పుట్టడం. ఈ రెండు కారణాలు ఒకవైపు ప్రకృతి సంబంధంగా ఉంటే, ఆత్మ సంబంధంగా అసలు ఆత్మను అనుగ్రహించి భూమి మీద మనిషికి మనుగడ, ఆత్మనిచ్చి భూమి మీద మనిషిని పుట్టించేవాడు దేవుడే కదా. కాబట్టి మనిషిని డిఫెక్ట్తో దేవుడు శరీర రీతిగా దేవుడు చేయలేదు. ఆత్మ అనేది సంపూర్ణంగా ఆరోగ్యకరంగానే ఉంది, దేవుని చేతిలో ఉంది. కాబట్టి ఆత్మ ఆరోగ్యకరంగా ఉంది, కానీ మానవుని శరీరంలో డిఫెక్ట్ ఉంది. కాబట్టి ఆత్మలో దేవుడిచ్చే ఆత్మలో డిఫెక్ట్ లేదు, శరీరంలో డిఫెక్ట్ ఉంది. ఆ శరీరానికి డిఫెక్ట్ అనేది సాతాను, అలాగే ఈ భూమి శాపగ్రస్తమైన కారణంగా శరీరానికి డిఫెక్ట్ వచ్చింది. అయితే ఆత్మ అనేది మానవుడు ఈ లోకంలో జన్మించడానికి దేవుడి ద్వారానే ఈ లోకంలో జన్మిస్తూ ఉన్నాడు కనుక, పుడుతున్న వ్యక్తులకు ఈ రోగగ్రస్తమైన శరీరాలు కనుక ఇలాంటి శరీరాలతో వారు పుడితే ఆ పుట్టిన వారందరికీ విడుదల కలిగించడానికి, దేవుని క్రియలు ప్రత్యక్షపరచడానికి నేను ఈ లోకంలోనికి వచ్చాను అనేది యేసుక్రీస్తు ప్రభు తెలియజేశాడు. అందుకే అక్కడ సమస్య ఎందుకు వచ్చింది అనడానికి వీలుగా నేల మీద ఉమ్మ వేసి మట్టిని ముద్దగా చేసి దానితో ఆ పుట్టుకతో గుడ్డివానికి ఐబాల్స్ లేవు, కళ్ళు దగ్గర ఖాళీగా ఉన్నాయి, ఐబాల్స్ను తయారు చేసి కళ్ళ స్థానంలో పెట్టి ఆ కళ్ళను ఫిక్స్ చేసి నువ్వు సిలోయం అనే కోనేటికెళ్ళి నువ్వు శుభ్రం చేసుకో అన్నాడు. ఇది నేల నుండి వచ్చిన ప్రాబ్లం, నేల నుండి అంటే భూమి శపించబడిన కారణంగా వచ్చిన సమస్య అని చెప్పి నేల మీద ఉమ్ము వేసి నేల మంటితో కళ్ళను తయారు చేశాడు. ఆదికాండం 2వ అధ్యాయం 6వ వచనంలో నేల నుండి మనిషి ఆ నేల ఆవిరితో నింపబడి ఆవిరితో మట్టి మెత్తబడితే ఆ మట్టితో మానవుని తయారు చేశాడు కదా దేవుడు. అలాగే నీళ్లు లేని స్థలంలో నేల మీద ఉమ్ము వేసి ఆ మట్టిని మెత్తగా చేసి రాళ్ళు రప్పలు తీసి సున్నితమైన మట్టిని ఉండగా చేసి ఆ రెండు ఉండలను కళ్ళుగా చేసి కళ్ళుగా ఉన్న స్థలంలో ఆ గుంటల్లో ఆ శరీరానికి పెట్టి ఫిక్స్ చేసి నువ్వు వెళ్ళి సిలోయం అనుకోనేటికి వెళ్ళి కడుక్కో అన్నాడు. ఇక్కడ ఏమర్థమవుతుందంటే శాపగ్రస్తమైన భూమి మీద నుండి మనిషి సృష్టించబడిన కారణంగా ఇతడు ఇలా పుట్టాడు. ఇది వీడైనా పాపం చేయలేదు, వీడి కన్నవారైనా పాపం చేయలేదు, ఇదిగో మట్టి, ఈ మట్టి నేల శపించబడిన కారణంగా ఇతడు గుడ్డివాడిగా పుట్టాడు అనే విషయం అక్కడ ఉన్న శిష్యులకు అర్థమయ్యే రీతిగా వాళ్ళు ఎదురుగుండానే ఐబాల్స్ తయారు చేసి నేనే ఈ సృష్టించిన వాడిని, నేనే మానవునికి నిర్మాణం చేసిన వాడిని అని తెలియచేసే రీతిగా ఇలా దేవుని క్రియ నేను చేస్తున్నాను కదా, నేనే సృష్టికర్త, నేనే మనిషి నిర్మాణం చేశాను అనేది మీకు అర్థం అవడానికి ఇదిగో నేను ఐబాల్స్ తయారు చేస్తున్నాను, ఈ ఐబాల్స్ని ఇక్కడ ఫిక్స్ చేస్తున్న సన్నివేశాన్ని కళ్ళతో వాళ్ళు చూడగలిగిన రీతిగా ఫిక్స్ చేసి దేవుని క్రియ అక్కడ ప్రత్యక్షపరిచాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత
యేసుక్రీస్తు ప్రభు రోగులందరి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో దయ్యాలను వెలగొట్టే రీతిగా ప్రార్థనలు చేసి రోగులను బాగు చేశాడు. కొంతమందికి శరీర సంబంధమైన స్వస్థత, ఇలా జ్వరం లేక చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు చిన్న చిన్న వాటి గురించి అలా స్పందించి స్వస్థపరిచాడు. సో ఇక్కడ ఇంకొక 2-3 సందర్భాలు నేను చూపించాలని ఆశిస్తున్నాను. సో యేసుక్రీస్తు ప్రభు ఆయన స్వస్థపరిచే ఈ పనులు మనం గమనించినప్పుడు మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయంలో 31 నుండి 35వ వచనంలో వరకు మనం చూస్తే, గలిలయ తీర సముద్రంలో ఆ ప్రాంతంలో యేసుప్రభు ఉన్నప్పుడు యేసుప్రభు దగ్గరికి చెవుడు నత్తి కలిగిన ఒక వ్యక్తిని తీసుకొచ్చారు ప్రజలు. తీసుకొచ్చి అతన్ని బాగు చేయమని అన్నప్పుడు యేసుప్రభు ఏకాంతంగా తీసుకుని వెళ్ళి వాని చెవుల్లో చేతిలోంచి, నోటి మీద చేతిలోంచి ఎఫాతా అని గట్టిగా పలికి ఆ వ్యక్తిని బాగు చేశాడు. ఇక్కడ గమనించాలి, ఏకాంతంగా తీసుకొని బయటకు వెళ్ళి బాగు చేశాడు. ఇక నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, అందరి ముందు బాగు చేసి అందరి ముందు చేతిలోంచి స్వస్థపరిచిన వాడు ఆ చెవుడు నత్తగలిగిన వ్యక్తిని పక్కకు తీసుకువెళ్ళి, దూరంగా తీసుకెళ్ళి, ఎవరి దగ్గర లేకుండా దూరంగా తీసుకెళ్ళి ఆ చెవుల్లో వేలు పెట్టి, నోటి దగ్గర వేలు పెట్టి ఎఫాతా అని గట్టిగా నెట్టూర్పు విరిచి గట్టిగా అరిచి తెరవబడును గాక అన్నాడన్నమాట. తెరవబడును గాక అనగానే స్వస్థత జరిగింది. సో ఎందుకు అలా వేరుగా తీసుకొచ్చి చేశాడు అనేది నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. సో యేసుక్రీస్తు ప్రభు ఆయన దయ్యం పట్టిన వ్యక్తికి దయ్యం పట్టినట్టుగా ప్రార్థన చేశాడు. టెక్నికల్గా మామూలుగా సాధారణమైన రోగం ఉంది, జ్వరం అంటే ఇలా ముట్టుకుని వెంటనే బాగుపరిచేశాడు. జ్వరంతో బాధపడుతున్న ప్రధాని కొడుకు నాకు ఇంటికి వెళ్లకుండా నువ్వు వెళ్ళిపో బాగైపోతాడు అన్నాడు. సో పక్షవాయుతో బాధపడుతున్న వ్యక్తిని వెళ్ళిపో నీ దాసుడు బాగుపడతాడని ఇలాగూ చెప్పిన వ్యక్తి ఇతన్ని పక్కకి పట్టుకెళ్ళి స్పెషల్ కేర్ తీసుకుని అతని చెవుల్లో వేలు పెట్టాడు. ఇవన్నీ చేశాడు అంటే దూరం నుండి చూస్తున్న వీరు ఏం అర్థం చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు చెవుడు నత్తి కలిగిన వ్యక్తిని పక్కకు తీసుకెళ్లి బాగు చేస్తున్నప్పుడు అతని చెవులలో వేలు పెట్టాడు, అతని నోటిని సరిచేశాడు అంటే మనం సాధారణంగా ఇప్పుడు భాషలో మనం అంటాం కదా, సర్జరీ. అతనికి చెవులలో ఉన్న ఆటంకం కర్ణబేరుని రిపేర్ చేయటం. అలాగే అతని నాలుక సడలింపబడకుండా అంటుకుపోయింది, ఆ కొండ నాలుకగా ఉంది, ఆ యొక్క నత్తి మాటలు వస్తూ ఉన్నాయి. అతని యొక్క నాలుకను సరిచేసి రిపేర్ అంటే సర్జరీ. దేవుడు సర్జరీ చేస్తాడంటే చేశాడు కదా. ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఎముకను తీసి ఎముకతో స్త్రీని తయారు చేసి సర్జరీ చేశాడు కదా. ఈ సన్నివేశం దూరంలో ఉన్న శిష్యులు చూస్తున్నారు. చెవుల్లో వేలెట్టాడేంటి, నోటి మీద వేలెట్టాడేంటి, ఏం చేస్తున్నాడు ఏంటి, వాళ్ళకి వినపడింది ఎఫాతా అనే స్వరం వినపడింది. కానీ ఏం చేశాడు? రిపేర్ చేశాడు. సో కొన్ని రిపేర్ చేసి అక్కడ అవయవాలు సెట్ చేసి బాగు చేసిన సన్నివేశం అనేది ఇక్కడ మనం గమనించాలి. సో ఇంకొక రిపేర్ వర్క్ కూడా చేశాడు, అది కూడా నేను మీకు తెలియజేస్తాను. మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయంలో 22 నుండి 25 వచనంలో ఒక గుడ్డివాడిని తీసుకొస్తారు బెత్సయిదా ప్రాంతంలో. ఆ గుడ్డివాడిని తీసుకొచ్చి ఈ గుడ్డివాడిని బాగు చేయమని అడిగితే యేసుప్రభు ఏం చేస్తాడు? ఇతన్ని కూడా మళ్ళా వేరుగా తీసుకొస్తాడు, ఇతన్ని కూడా దూరంగా తీసుకొస్తాడు, ప్రజల మధ్య నుండి దూరంగా తీసుకొస్తాడు. దూరంగా తీసుకొచ్చి అతని కళ్ళ మీద చేతిలోంచి నీకేమన్నా కనబడుతుందా అంటాడు. అతను అంటాడు నాకు కనబడుతున్నారు, మనుషులు చెట్లలా కనబడుతున్నారు అంటాడు. మనుషులు చెట్ల వల్లే కనబడుతున్నారు అంటారు. అప్పుడు మళ్ళా చేతిలోంచి మళ్ళా బాగు చేస్తే అప్పుడు మంచిగా కనబడుతుంది అంటాడు. సో ఇక్కడ ఏంటి, చాలా మంది అనుకుంటారు 2 సార్లు స్వస్థపరిచాడండి యేసు ప్రభు, ఒకసారి స్వస్థపరిస్తే మంచిగా అయిపోతుంది. 2 సార్లు చేసేది ఏంటంటే టెక్నికల్గా దూరంగా తీసుకెళ్ళి అందరూ దూరం నుండి చూస్తున్నప్పుడు ఒక రిపేర్ వర్క్ చేస్తున్నాడు, అలా కనబడే రీతిగా. ఎలా చేశాడు ఇక్కడ? ఇతను పుట్టుకతో గుడ్డివాడు అనే రీతిగా ఏం బైబిల్లో లేదు. గుడ్డివాడు దర్శాలు అంటే ఏమైంది? అతని కళ్ళు పైన పొరలు వచ్చినాయి, లేయర్ పైన ఐరిస్ దగ్గర లేయర్ వచ్చి ఫామ్ అయిపోయి అతనికి గుడ్డివాడుగా చూస్తున్నాడు, కనబడట్లేదు ఏమి. ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? లోపల లెన్స్ సెట్ చేశాడు, కళ్ళ లోపల లెన్స్ సెట్ చేశాడు, జూమ్ సెట్ చేశాడు. నీకు కనబడుతుందా అంటే కనబడుతున్నారు, కానీ మనుషులు దగ్గరికి పెద్ద పెద్ద చెట్లా కనబడుతున్నారు అన్నాడు. మనుషులు దగ్గరికి పెద్ద పెద్ద చెట్లు కనబడుతుంది, పెద్ద పెద్ద మనుషులు కనబడతారు ఏంటి అన్నాడు. సో మళ్ళీ జూమ్ జరిపి మళ్ళీ లెన్స్ సెట్ చేసి ఐ బాల్స్లో అప్పుడు వదిలిపెడతా అప్పుడు మంచిగా కనబడుతున్నారు. సో అతను పుట్టుకతో గుడ్డివాడు కాదు, అతను ఐ లోపం ఉంది, ఆ ఐ పిక్సెల్ లోపం ఉంది, ఆ పిక్సెల్ని సరి చేశాడు. ఓకే, కాబట్టి ఒకసారి టెస్ట్ చేశాడు. అతడు అన్నాడు కొంచెం బాగా దగ్గరికి కనబడుతున్నారు, కొంచెం లెంత్ దూరంగా ఉండాలి, మనుషులు దగ్గరికి చెట్టులా కనబడుతున్నారు అన్నాడు. సో లెంత్ మళ్ళీ సెట్ చేసి ఇప్పుడు మంచిగా కనబడుతున్నారు అంటే అవును ఇప్పుడు మంచిగా కనబడుతున్నారు. సో ఇలా టెక్నికల్గా యేసు ప్రభు బాగు చేశాడు, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో టెక్నికల్గా బాగు చేసే వాటిని టెక్నికల్గానే యేసు ప్రభు రిపేర్ వర్క్ చేశాడు, సర్జరీ చేసేవాడు కాబట్టి బాగు చేశాడు. అలా ప్రార్థన చేసి చేతుల నుంచి బాగు చేయడం, దయ్యాలు వెళ్ళగొట్టడం, ఏది చేసినా స్వస్థత అనేది చేస్తున్నప్పుడు రకరకాల విధి విధానాలు యేసు ప్రభు పాటించాడు, ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. సో ఇక్కడ ఇలా సెట్ చేస్తున్నప్పుడు ఏం చేశాడు? ఉమ్ము వేసుకొని తడి చేసి ఆ తడితో ఐబాల్స్ దగ్గర క్లియర్ చేసి ఆ లేయర్ ఆ పైన పొరల కమ్మిందంతా తుడిచేసి బయటికి తీసేసి కనబడుతుందా అని అడిగి తర్వాత లెన్స్ సెట్ చేశాడు అనమాట. సో ఫస్ట్ పొరలన్నీ క్లియర్ చేసి కనబడుతుందంటే కనబడుతున్నారు మనుషులు చెట్లా అన్నాడు. తర్వాత మళ్ళీ లెన్స్ సెట్ చేసిన తర్వాత కరెక్ట్ డిస్టెన్స్ సెట్ అయిన తర్వాత షార్ట్ లెంత్ లాంగ్ లెంత్ ఉంటుంది కదా సైట్లో, సో అది సెట్ అయిన తర్వాత అప్పుడు అవును నాకు మంచిగా కనబడుతుంది అని అన్నాడు. సో ఇటు రీతిగా యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు చేసిన ఈ పనులు
ఈ స్వస్థపరిచే ఈ పనులన్నీ కూడా యేసు ప్రభువును గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. మార్క్స్ వార్త 9:17 నుండి 27 వచనాల్లో, అలాగే మార్క్స్ వార్త 8:22 నుండి 25 వచనాల్లో, మార్క్స్ వార్త 7:31 నుండి 35 వచనాలు, ఇవన్నీ కూడా యేసు ప్రభు తను ఇంట్రెస్ట్గా తాను పనిచేసిన పనిని, ఆ సెట్టింగ్ ఎలా చేశాడు అనేది, స్వస్థపరచడం ఎలా చేశాడు అనేది ఈ వాక్య ఆధారంతో మనకి అర్థమవుతుంది. తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఇంకా అనేక మంది రోగుల్ని బాగు చేస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళాడు. అది యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయంలో 4వ వచనంలో చూస్తే చాలా మంది రోగులు ఉన్నారు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, ఊచకాలు చేతులు కలిగిన వాళ్ళు ఉన్నారు, రకరకాల రోగగ్రస్తులు అందరూ ఉన్నారు. 5 మంటపాలు, 5 షెల్టర్స్లో రకరకాల రోగగ్రస్తులు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఒకే ఒక వ్యక్తిని, 38 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుడిగా ఉన్న వ్యక్తిని బాగు చేశాడు. 38 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుడిగా ఉన్న వ్యక్తిని ఒక్కరిని మాత్రమే బాగు చేశాడు. ఈ సన్నివేశం అంతా యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 5 నుండి 8 వచనాల్లో మనం చూస్తే అతను ఎలా బాగు చేశాడు? అతను ముట్టుకోలేదు, అతనితో ఏమన్నాడు? తేరి చూశాడు. అతనికి అప్పటికి బహుకాలం నుండి అలా వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడని గుర్తించాడు. నువ్వు స్వస్థపరచబడగోరుచున్నావా అని అడిగాడు. అతడు అన్నాడు, నేను ఈ కోనేటిలోనికి దిగితే స్వస్థపరచబడతాను, కానీ ఆ దూత నీళ్లు కదిపెట్టాక ఎవరో దిగిపోతున్నారు, నాకంటే ముందుగా నాకు ఎవరు సహాయం చేయట్లేదు, నాకు ఎవరైనా సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నాననే భావం తెలియజేశాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, లేచి నీ పరుపెత్తుకుని నువ్వు వెళ్ళిపోవు ఇక్కడ ఉండన్నాడు. అసలు అనారోగ్యం 38 సంవత్సరాలు ఉన్నది అన్న సంగతి కూడా అతను మర్చిపోయాడు. అతను వెంటనే లేచి తన పరుపెత్తుకుని ఆరోగ్యకరంగా ఉన్న వ్యక్తిలా వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయారు, కుటుంబంతో సంతోషించాడు. స్వస్థత అనేది నోటి మాటతో యేసుప్రభు ఇవ్వటం అనేది ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి దేవుడు నోటి మాట ద్వారా స్వస్థపరిచిన సన్నివేశాలు, చేతితో ముట్టుకొని స్వస్థపరిచిన సన్నివేశాలు, చేతులుంచి స్వస్థపరిచిన సన్నివేశాలు, అలా రిపేర్ చేసిన సన్నివేశాలు, దయ్యాలను వెళ్ళగొట్టిన సన్నివేశాలు, ఇలాగ ఒక్కొక్కటిగా బైబిల్ గ్రంథ ఆధారంగా చూస్తున్నప్పుడు రకరకాల విధానాలు, ఏ విధానంలో పనిచేయాలి అనేది యేసుక్రీస్తు ప్రభు సరైన రీతిగా పనిచేసిన విధానాలు మనకు కనబడుతున్నాయి. సో ఇప్పుడు యేసు ప్రభు శిష్యుల దగ్గరికి వద్దాం. కొన్ని వచనాలు త్వరగా చెప్తాను. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 1 నుండి 8 వచనాల్లో, పుట్టుకతోనే కుంటిగా ఉన్న వ్యక్తి, కుంటివాణ్ణి పేతురు యోహానులు శృంగారం అనే దేవాలయం దగ్గర మాటతో నజరేయుడైన యేసు నామమున లేచి నిలబడు అంటే అతడు స్వస్థత పొందుకున్నాడు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 5 నుండి 8 వచనాల్లో చూస్తే ఫిలిప్పు సమరయ ప్రాంతంలో అద్భుతాలు చేయటం, స్వస్థపరచడం, దయ్యాలు వెలగొట్టడం, ఈ పరిచర్య అంతా ఫిలిప్పు చేశాడు. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 15-16 వచనాల్లో చూస్తే అపోస్తలులు నడుస్తూ ఉన్నప్పుడు రోడ్డు పక్కన రోగులు వారు లేచి స్వస్థపరచబడి ఆరోగ్యం పొందుకున్నారు, దయ్యాలు వెళ్ళిపోయినాయి. అపోస్తలుల కార్యం 5:15-16 ఇవన్నీ వండర్స్. అలాగే స్వస్థత ప్రార్థనలు ఏం చేయలేదు, నీడ పడితే అద్భుతాలు జరిగిపోయినాయి. అసలు ఇలా జరుగుతుందా అంటే సాధారణంగా ఒక ప్రశ్న, ఇలాంటి అద్భుతాలు జరిగిపోతాయా అంటే ఒక వ్యక్తి నడుస్తూ వెళ్తుంటే అద్భుతాలు జరుగుతాయా? ఒక వ్యక్తికి అలాంటి స్వస్థత వరం పనిచేస్తున్నప్పుడు, స్వస్థత వరం ఉన్నప్పుడు అతని నుండి స్వస్థత ప్రభావం బయటకు వెళ్ళి అద్భుతాలు జరుగుతాయా అంటే జరుగుతాయి. బైబిల్ ఏమని చెప్తుంది? లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిచర్య చేస్తూ ఉన్న సమయంలో, ఆయన నడుస్తూ ఉన్న సమయంలో, ఆయన ఉన్న స్థలంలో ఆయనలో నుండి స్వస్థత ప్రభావం బయటికి వెళ్ళి రోగుల్ని బాగు చేసేసేదంట. చాలా క్లియర్గా ఉంది. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో, 6వ అధ్యాయం 19వ వచనం లూకా రాసిన సువార్తలో ఆ మాట చాలా స్పష్టంగా రాయబడింది. యేసుక్రీస్తులో ఉన్న ప్రభావం బయటకు వెళ్ళి రోగుల్ని బాగు చేసినట్టుగా బైబిల్లో రికార్డ్ చేయబడింది. అది నేను చదువుతున్నాను ఒకసారి. ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచూ ఉండేను. చూడండి, ఇది యేసు ప్రభువులో ఉన్న ప్రభావం వెళ్ళి రోగుల్ని ఎలా స్వస్థపరిచిందో అదే జరిగింది. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 15 నుండి 16 వచనాల్లో రోగుల మీద నీడ పడితే రోగులు బాగైపోయారు, స్వస్థత పడిపోయారు. ఇక్కడ గమనించండి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు చేసిన పరిచర్య, అలాగే యేసుక్రీస్తు శిష్యుడు చేసిన పరిచర్య చూస్తుంటే అనేక మంది రోగులు స్వస్థపరచబడ్డారు, వాళ్ళందరూ బాగయ్యారు. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే అసలు బంధకాలతో బంధించబడటం అనేది దేవుని చిత్తం కాదు, రోగంతో ఉండటం అనేది దేవుని చిత్తం కాదు. కాబట్టి స్వస్థపరచబడాలి, బంధకాల నుండి, రోగాల నుండి విడుదల పొందాలి అనేది దేవుని చిత్తం. కాబట్టి ఎవరైతే దేవుని చిత్తానికి అప్పగించుకుని దేవుని పనిలో ఉన్నారో వారందరినీ కూడా దేవుడు తన సేవలో వాడుకున్నాడు అనే విషయం మనం గుర్తించాలి. తర్వాత అననీయ అనే వ్యక్తి పౌలుకు ప్రార్థన చేశాడు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 32 నుండి 35 వచనం వరకు అతని కళ్ళు కనబడకుండా అయిపోయిన యేసు ప్రభు చూసినందుకు అలాగే స్వస్థపరిచే ప్రార్థన చేశాడు. అలాగా పౌలు కూడా అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 8 నుండి 10 వచనాల్లో మనం గమనిస్తే లుస్త్రా అనే పట్టణంలో బలహీనమైన పాదాలు కలిగిన వ్యక్తిని ముట్టి స్వస్థపరిచాడు. అతడు నువ్వు లేచి నిలబడంటే విశ్వాసంతో అతడు లేచి బాగుపడినట్టుగా బైబిల్లో రాయబడింది. తర్వాత అదే అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 7 నుండి 12 వచనంలో పౌలు సుదీర్ఘ ప్రసంగం చేస్తా ఉన్నాడు. రాత్రి అయిపోయింది. కిటికీలో కూర్చొని ఐతుకు అనేవాడు కిటికీలోంచి కింద అడ్డాడు, కింద పడి చచ్చిపోయాడు కూడా. పౌలు కిందకి వెళ్ళాడు, అని పట్టుకొని ప్రార్థన చేశాడు. తర్వాత అతను బతికే ఉన్నాడు, లేస్తాడని చెప్పేసి వచ్చేసాడు. మళ్ళీ వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. ఇంకా అదే సమయంలో ఐతుకు అనేవాడు బ్రతికాడు. తర్వాత అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం 7-8 వచనాలు మనం గమనిస్తే ఓడ పగిలిపోయి పౌలు ఆ ఒక ద్వీపానికి వెళ్ళిపోయాడు, ఐలాండ్కి.
అక్కడ పొప్లి అనే ఒక నాయకుడు ఉన్నాడు, ఆ ట్రైబల్ లీడర్ ఉన్నాడు. అక్కడే ఉంటే ఆ ట్రైబల్ లీడర్ పొప్లి వాళ్ళ తండ్రికి జ్వరం ఉంటే, అలాగే రక్త భేది అని రాయబడింది, అది బీపీ హై బ్లడ్ ప్రెషర్ ఉంది. అలాంటి వ్యక్తికి కూడా పౌలు ప్రార్థన చేసి స్వస్థత ఇచ్చినట్టుగా రాయబడింది. అలాగే అదే ద్వీపంలో ఐలాండ్లో అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 9 నుండి 10 వచనాలు చూస్తే, ఆ ద్వీపంలో ఉన్న ఆ వాసులందరూ అంటే ఆ ట్రైబల్ అందరూ కూడా రావటం, స్వస్థపరచబడి వెళ్ళటం అనేది అద్భుత కార్యాలు, అక్కడ స్వస్థపరిచే కార్యాలు పౌలు చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఇటు రీతిగా యేసు క్రీస్తు ప్రభు చేసిన పరిచర్య అపోస్తలులు చేశారు, అపోస్తలులు చేసిన పరిచర్య తర్వాత కాలంలో వచ్చిన పౌలు చేశాడు, తర్వాత కాలంలో ఉన్న వారందరూ పరిశుద్ధులందరిలో జరుగుతూ వచ్చాయి. ఎందుకు ఇంత స్వస్థత వరాలు కలిగి ఎందుకు అద్భుతాలు జరుగుతాయి అంటే, అసలు స్వస్థత జరగటానికి కంప్లీట్ క్యూర్ మెడిసిన్గా యేసు ప్రభు మార్చబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందితిరి అని రాయబడింది. అదే మాట పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత పొందితిరి అనే మాట రాయబడింది. కాబట్టి స్వస్థత అనేది యేసు ప్రభు అందరికీ మనకిచ్చిన రైట్. అది ఆ అద్భుతం, ఆ స్వస్థత పొంది ఆరోగ్యం పొందుకోవడం అనేది అది మన హక్కు. కొన్ని హక్కులు ఉంటాయి కదా, అలాగే రక్షించబడిన ప్రతి వ్యక్తికి హక్కు స్వస్థత పొందడం అనేది. కాబట్టి మన రోగాన్ని చూసుకోవడం కన్నా యేసు ప్రభు గాయంలో ఉన్న స్వస్థత చూడటం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి మన బలహీనతలను చూసుకోవడం కన్నా యేసు ప్రభు మనకి ఇచ్చిన ఆరోగ్యం చూడటం అనేది ప్రాముఖ్యం. ఆయన పొందిన దెబ్బల ద్వారా కలిగిన స్వస్థత అనేది మనకు చూడాలి. అయితే నేను ముగింపులో భాగంగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఇప్పటి నుండి నేను చెప్తున్నాను. అవి ఏంటంటే, స్వస్థత అనేది అందరికీ కలుగుతుందా? స్వస్థత అనేది మరి ప్రార్థన చేస్తున్నప్పుడు, సేవకులు ప్రార్థన చేస్తున్నప్పుడు, వరాలు కలిగిన వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థత అనేది కలుగుతుందా? కొందరికి కలగదా? ఇలాంటి కొన్ని విషయాలు వాక్య ఆధారాలతో నేను మీకు చూపించాలని ఆశిస్తున్నాను. ఇది చెప్పి నేను ముగిస్తాను. ముఖ్యంగా పౌలు వ్యక్తిగతంగా చాలా బాధపడ్డాడు, వ్యక్తిగతంగా బాధ అనుభవించాడు. ఆ బాధ ఏంటి? కొరింథీయులకు రాసిన రెండవ కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు మనం గమనిస్తే, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, శోధన నా శరీరంలో ఉంది, నేను ఎక్కువగా హెచ్చించిపోకుండా, ఎందుకంటే చాలా దర్శనాలు నేను చూశాను కాబట్టి ఎక్కువగా నేను హెచ్చించిపోకుండా, గర్వించిపోకుండా నాకు ఒక ముళ్ళు, ఒక శోధన దేవుడు నాకు పెట్టాడు అని అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఆ శోధన ఏంటి, ఆ ముళ్ళు ఏంటి? ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నప్పటికీ దేవుడు అంట నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. సో దేవుడైతే స్వస్థత ఇవ్వలేదు. సో ప్రాబ్లం ఏంటి? పౌలుకి ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్న దేవుడు నాకు స్వస్థత ఇవ్వట్లేదని బాధపడుతున్నాడు. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనంలో చూస్తే, గలతీయులకు రాసిన ఆ పత్రికలో, ఆ లెటర్లో ఈ మాట రాస్తున్నాడు. ఏంటి? మీకు శక్యమైతే వీలవుతే, అసలు మీకు వీలవుతే శక్యమైతే మీ యొక్క కళ్ళను తీసి నాకిచ్చి నా బాధ నుండి నాకు విడుదల కలగజేసేవారు, అంత మంచివాళ్ళు మీరు అని అంటాడు. నా కంటి బాధ మీకు శోధనగా అనిపించింది, నా కళ్ళతో నేను పడుతున్న బాధ అని అన్నాడు. సో ఇది ఆ కళ్ళతో బాధింపబడ్డాడు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఈ పౌలుకు ఉన్న బాధను బట్టి నా కళ్ళు నీకు ఇస్తాను అని, నా కళ్ళు నీకు ఇచ్చేస్తాను అని పౌలుతో అంటూ మొదలుపెట్టారు. సో ఇక్కడ మనం గమనిస్తే ఆ కళ్ళ వ్యాధి అనేది పౌలుకు పోలేదు. సో సాధారణంగా ఎప్పటి నుండి అది స్టార్ట్ అయి ఉండొచ్చు, ఎప్పటి నుండి? సో వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే 9వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో యేసు ప్రభుని దమస్కు మార్గంలో యేసు ప్రభు వెలుగుతూ ఉన్న యేసు ప్రభుని చూస్తాడు. అప్పుడు బయలు కమ్మి, అప్పుడు కళ్ళ వ్యాధి అనేది పౌలుకు ప్రారంభమైంది. ఆ వ్యాధి తర్వాత కాలంలో అననీయ వెళ్ళి స్వస్థత ప్రార్థన చేసినప్పటికీ స్వస్థపరచబడకుండా కళ్ళ వ్యాధి అలాగే ఉంది. అంటే పుసిలు కట్టడం, కళ్ళలోంచి నీళ్లు రావటం, కళ్ళలోంచి దుర్వాసన రావటం, కష్టమాను ఒక కచ్చీఫ్ తీసుకుని దాంతో తుడుస్తూ ఉండడం, ఇదే పని పౌలుకి. ఉదయానికి లేచేటప్పటికి మళ్ళీ కళ్ళు ఇన్ఫెక్షన్స్ తోటి ఆ కళ్ళు పుసిలు కట్టడం, వ్యాధి, ఇది ఎంత ఇబ్బందిగా అనిపించిందో పౌలుకి. ఎన్నోసార్లు దేవుడు ఎందుకు ప్రభు ఈ బాధ నాకు ఎందుకు? మీరు పత్రికలు చదవండి, ఆఖరి పేజెస్లో, ఆఖరి అధ్యాయాలు, ఆఖరి మాటలో చూడుడి నా స్వహస్తాలతో నేను రాస్తున్నాను అనే పదాలు మీరు చూస్తారు. పత్రికలు, పౌలు రాసిన పత్రికల్లో నా స్వహస్తాలతో రాస్తున్నాను అనే చోట మన ప్రింటింగ్లో కూడా ఫాంట్ కొంచెం పెద్దగా పెట్టారు. అంటే పెద్దగా అక్షరాలు రాసేది ఎవరు? సరిగా కనబడని వాళ్ళు. కాబట్టి ఐ ప్రాబ్లం అనేది పౌలుకుంది. ఆ ప్రాబ్లం అనేది దేవుడు స్వస్థపరచలేదు. దానికి రీజన్ ఉంది. ఏంటి? నేను మిక్కిలి హెచ్చించిపోకుండా, గర్వించిపోకుండా. అంటే గర్వం ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకంటే పౌలు అంటాడు, నేను మిక్కిలి ఈ అపోస్తుల కన్నా లేచి మాత్రం నేను తక్కువైన కాదు, నాకు అనేకమైన దర్శనాలు ఉన్న అపోస్తుల కన్నా నేనే గ్రేట్ అనే భావన కూడా పౌలుకుండే. కాబట్టి హెచ్చించిపోకుండా, గర్వించిపోకుండా ఆ పౌలును దేవుడు ఆధీనంలో పెట్టుకోవడానికి ఆ కళ్ళ వ్యాధి, ఆ బలహీనత అలాగే పెట్టాడు. అది చనిపోయేంత వరకు అలాగే ఉంది. అది స్వస్థత ఏమీ పొందలేదు. కానీ ఆ బలహీనతను బట్టి ఏం బాధపడలేదు. కానీ బలపరిచే దేవుని యందు ఆధారపడి ఆ వ్యాధి నేను గర్వించకుండా నాకు మంచి కొరకే ఉన్నదనే భావనతో పౌలు బ్రతికాడు. ఇంకో రెండో వ్యక్తిని తెలియచేస్తాను. ఈ వ్యక్తి ఎవరు? తిమోతి. ఈ తిమోతికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో పౌలు అంటాడు, నీకు కలిగిన బలహీనతను బట్టి నువ్వు కొంచెం ద్రాక్షారసం తీసుకో అని అంటాడు.
కొంచెం ద్రాక్షారసం తీసుకో, నీకు తరచుగా వస్తున్న బలహీనత, తరచుగా క్రానికల్ డిసీజ్ అనేది ఉంది. సో మరి స్వస్థపరిచే వరం కలిగిన వాడు పౌలు కదా, ప్రార్థన చేస్తున్నా బాగవట్లేదు. ఎవరు? తిమోతి. కాబట్టి క్రానికల్గా ఉన్న ఈ డిసీజ్ నీకు పోవాలంటే నువ్వు ఆరోగ్యకరంగా ఉండటానికి ఈ ద్రాక్షారసం కొంచెం తీసుకో అన్నాడు. చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ద్రాక్షారసం అంటే పౌలు చెప్పలేదా తాగమని అని, ఇంకా లేనిపోని అన్ని తాగడం, ఇంకా ఎంజాయ్ చేయడం చాలామంది చేస్తూ ఉన్నారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకుని. కానీ ఇక్కడ ఏంటంటే ద్రాక్షారసం అనేది ఆరోగ్యకరంగా ఉండే డ్రింక్. అది యేసుప్రభు కానా విందులో చేయలేదా? ఇప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు ద్రాక్షారసాన్ని వారు వచ్చిన అతిథులకు మర్యాదగా, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎప్పటికీ వాడుతూ ఉన్నారు. అది హెల్తీ డ్రింక్, అదే ద్రాక్షారసం. అదే ద్రాక్షారసం కుళ్ళబెట్టి వైన్గా మార్చుకొని బీర్గా మార్చుకోమని తాగమని బైబిల్ అని చెప్పట్లేదు. ద్రాక్షారసం త్రాగమని చెప్తుంది. ద్రాక్షారసం అనేది యేసుక్రీస్తు కూడా త్రాగాడు, యేసుక్రీస్తు కానా విందులో చేశాడు. ద్రాక్షారసం చూపించి ఇది నా రక్తం అని కూడా చెప్పాడు. ద్రాక్షారసం త్రాగడం వల్ల ప్రాబ్లం లేదు, అది మత్తుగా ఉంటేనే ప్రాబ్లం. అలా మత్తుగా ఉన్న వ్యక్తి మద్యానికి బానిస అవుతేనే ప్రాబ్లం. మద్యానికి బానిసగా మార్చబడి మూర్ఖంగా ప్రవర్తించాలని బైబిల్ ఏం చెప్పట్లేదు. ఇక్కడ తిమోతికి పౌలు చెప్తున్నప్పుడు కూడా ద్రాక్షారసం త్రాగు, హెల్దీ డ్రింక్ అది. ఓకే, ఉపవాసాలు చేస్తూ ఉండటం, ఇమ్యూనిటీ పవర్ డౌన్ అయిపోవడం, తరచుగా ఏదో బలహీనత రావడం అనేది జరుగుతూ ఉండేది. కాబట్టి ఇది హెల్దీ డ్రింక్, ఇది ఇమ్యూనిటీ పవర్ డెవలప్ చేస్తుంది. కాబట్టి ఈ ద్రాక్షారసం త్రాగు, నీకు తరచుగా వస్తున్న బలహీనతను బట్టి అని చెప్పాడు. అందులో ఏం తప్పులేదు. కాబట్టి ఆరోగ్యపరంగా మన జీవితంలో కొన్ని సమస్యలు వస్తున్నప్పుడు దానికి కారణం ఏంటి? చాలామంది మెడిసిన్స్ వాడటానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాలి, మెడిసిన్స్ వాడటానికి వెనకడుగు వేయటం, దేవుడి మీద నేను ఆధారపడ్డాను, దేవుడే నాకు దిక్కు, దేవుని మీద ఆధారపడ్డాను అనే భావంతో చాలామంది ఉంటున్నారు. గమనించండి పిల్లరా, మెడిసిన్ని వాడొద్దని బైబిల్ ఏం చెప్పట్లేదు. దేవుడు మనిషికి ఆహారం తయారు చేసిన దాంట్లో ప్రతిదీ మల్టీ మినరల్, ప్రతి ఒక్క ఆశీర్వాదకరంగా మనిషి శరీరానికి హెల్దీగా ఉండే ప్రతి ప్రోటీన్ని, న్యూట్రియంట్స్ని దేవుడు పెట్టాడు. కాబట్టి ఇవన్నీ కూడా తీసుకుంటామంటే అవన్నీ మెడిసిన్సే మన శరీరానికి. ఇవన్నీ తినే ఆహారంలో సైతం దేవుడు ప్రోటీన్స్, న్యూట్రియంట్స్, మినరల్స్, మల్టీ మినరల్స్ అన్నీ పెట్టి మనం ఆహారంలో దేవుడు వాటన్నీ పెట్టినట్టు అవన్నీ మెడిసిన్సే ఇప్పుడు అవన్నీ. అయితే ఇవన్నీ మనం ఆరోగ్యరీత్యా తీసుకుంటున్నాం. ఇప్పుడు కొన్ని జంతువులు హేయమైనవి, ఇవి హేయమైనవి అని బైబిల్లో రాయబడ్డాయి. ఆ హేయమైనవి అని ఎందుకు రాయబడ్డాయి? అవన్నీ ఏంటి అంటే అలాంటి జంతువులు, జీవులను ఉపయోగించి కూడా మెడిసిన్స్ ఈరోజు తయారు చేయబడుతున్నాయి. సో మెడిసిన్స్ నిమిత్తం తయారు చేయబడిన జంతువులు వేరు, మెడిసిన్స్ రూపంలో తయారు చేయబడిన జీవులు వేరు. వాటిని తినడం ద్వారా మనకే మెడిసిన్గా ఆరోగ్యకరమైన స్థితిని కలుగజేసే జీవులు వేరు. కాబట్టి ఆహార పదార్థాల్లో రెండు విభిన్నమైనవి ఉన్నాయి. వాటిని మెడిసిన్స్గా మనం ఉపయోగిస్తూ ఉన్నాం నేటి కాలంలో మేజర్ క్రానికల్ డిసీజెస్కి. కాబట్టి దేవుడు మెడిసిన్స్ని అవాయిడ్ చేయలేదు, వద్దు అనలేదు. అది తీసుకోవాలి, తినాలి. ఇది తింటే తినడానికి ఆరోగ్యకరంగా ఉండటానికే దేవుడు చేశాడు. చాలామంది మెడిసిన్స్ తీసుకునేటప్పటికి, మెడిసిన్స్ అనేటప్పటికి అమ్మో నేను దేవుడి మీద ఆధారపడుతున్నానని అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో సమస్య చాలా సివియర్గా మారిపోవడానికి, చిన్న ప్రాబ్లం గోటితో పోయేది గొడ్డల దాకా తీసుకురావడానికి కారణమవుతుంది. మెడిసిన్స్ వాడొద్దని బైబిల్ ఏం చెప్పట్లేదు. కానీ దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచినంత మాత్రాన అన్నం తింటూ మానేస్తున్నావా? దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచినంత మాత్రాన నువ్వు కొన్న వెహికల్కి ఇన్సూరెన్స్ చేసుకోవడం మానేస్తున్నావా? ఇన్సూరెన్స్ దగ్గర ఉంటుంది కదా, ఇన్సూరెన్స్ చేస్తున్నామంటే ఇన్సూరెన్స్ ద్వారా వస్తున్న వాటికి మనం ఇవన్నీ ప్రివిలేజెస్కి మనం పొందుకోవడానికి హక్కుదారులం అని దాన్ని నమ్ముతున్నాం కదా, సైన్ చేస్తున్నాం కదా. ఇన్సూరెన్స్ అది మనకి ఏదైనా యాక్సిడెంట్ అయినా, చనిపోయినా అది మనకు దిక్కు, మనకి తిరిగి మళ్ళీ ఎంతో కొంత ఇన్కమ్ ప్రాసెస్ కలిగిస్తుంది కదా. వాటి మీద ఎందుకు మనం ఆధారపడుతున్నాం? మరి ఇన్సూరెన్స్ ఎందుకు చేయించుకుంటున్నాం? ఎందుకు బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకుంటున్నాం? దేవుడి మీద ఆధారపడచ్చు కదా. ఎందుకు బ్యాంక్లో బ్యాలెన్స్ ఎక్కువ చేసుకుంటున్నాం? ఎందుకు ఆస్తులు సంపాదించుకుంటున్నాం? దేవుడి మీద ఆధారపడచ్చు కదా. ఇవన్నీ చేసేస్తారంట. మెడిసిన్ ఒకటే అంటే వేసుకోరు. కాబట్టి దేవుడి మీద ఆధారపడాల్సిన విషయంలో ఆధారపడుతూ ఇవన్నీ సంపాదించుకుంటూ ఇవన్నీ మళ్ళీ పాటించేస్తూ మెడిసిన్ దగ్గరకు వచ్చినట్టు అమ్మ నేను విశ్వాసం మీద దేవుడి మీద ఆధారపడుతున్నాను, దేవుడే స్వస్థపరుస్తాడు అంటారు. మరి దేవుడే భోజనం పెడతాడు కదా, తింటూ మానేసి దేవుడే అన్నీ చూసుకుంటాడు కదా. ఇంకా నువ్వు అన్నం కూడా వండుకోవడం మానేసే. మరి అది తప్పు విధానం. మనం చేసే పని మనం చేయాలి, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. డాక్టర్లకు మించిన రీతిగా దేవుడు పనిచేస్తాడు కదా. యేసుప్రభువే చెప్పాడు రోగులకు వైద్యుడు కావాలి అని. రోగులకు వైద్యుడు కావాలి, వైద్యుడు కూడా చేతులెత్తే రోజు వస్తుంది, అప్పుడు దేవుడు కావాలి. ఎందుకంటే మనుషులకు అసాధ్యమైనవి చేసేవాడు దేవుడు. నీకు అసాధ్యమైన పనిని దేవుడు చేస్తాడు. నీకు సాధ్యమయ్యే పని నువ్వు చేసుకోవడంలో తప్పేంటి? నువ్వు మంచిగా టైంకి తినే ఆహారం, నేను ఉపవాసాన్ని కూడా ఎక్కువగా ఎంకరేజ్ చేయను వ్యక్తిగతంగా. ఎందుకంటే దానివల్ల అసిడిటీ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్ రావటం, మనిషి ఇమ్యూనిటీ పవర్ డౌన్ అయిపోవడం, మనిషి అనారోగ్యంతో నింపబడిపోవడం, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. యేసుప్రభు శిలువ మరణం ద్వారా అన్ని మనకి ఇచ్చినప్పుడు ఇవన్నీ ఈ విధానాలు పాటించి శరీరాన్ని నలగొట్టుకుని ఏదో దేవుడు మనకి ఇవ్వలేదు అన్నట్టుగా వాటన్నిటిని దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలన్నట్టుగా ఇలా ఉపవాసాలు చేయడం అనేది వ్యక్తిగతంగా నేను సమర్థించను. చేసేవాళ్ళని చేయొద్దు అన్ను. చేస్తే కనుక ఆ రోజు ఖర్చు పెట్టే డబ్బులు పట్టుకెళ్ళి పేదవానికి ఇచ్చేసి వాళ్ళ అవసరతకు మీరు సహాయపడండి అని చెప్తున్నాను. కాబట్టి మన శరీరాన్ని గాయపరచుకోవడమో లేకపోతే దేవుడు అద్భుతం చేసేదాకా నేను అలా ఉంటాను నేను మెడిసిన్ వేసుకోను అనే భావన తప్పు. దేవుడు డాక్టర్స్ని దేవుడు కూడా
పెట్టుకున్నాడు, ఉపయోగించుకున్నాడు. యేసు ప్రభు కూడా డాక్టర్ పనే చేశాడు. ఇందాక చెప్పాను కదా, ఆ క్లియర్ చేసి ఉమ్ముతో క్లియర్ చేసి ఆ లేయర్ తీసి పిక్సెల్ జూమ్ సెట్ చేసి లెన్స్ సెట్ చేసి కదా, ఆయన సర్జరీ, ఆయన డాక్టర్, దేవుడు డాక్టర్. లోకా బైబిల్లో కనబడతాయి కదా, లోకా కూడా డాక్టరే. లోకా రాశాడు కదా సువార్త, లోకా కూడా డాక్టరే. కావాలి డాక్టర్స్, దేవుడికి కావాలి. డాక్టర్గా ఉన్న వ్యక్తులు వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేయాలి. దానికి మించింది మనుషులకు అసాధ్యమైంది దేవుడు చేస్తాడు. కాబట్టి టాబ్లెట్కి అసాధ్యమైంది దేవుడు చేస్తాడు, డాక్టర్కి అసాధ్యమైంది దేవుడు చేస్తాడు. నీ ఫుడ్ ద్వారా కలిగే ఆరోగ్యం, నీ ఫుడ్ ఇవ్వలేని ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. ఈ భూమి మీద ఇవన్నీ దేవుడు పెట్టినప్పుడు వీటి మీద ఆధారపడుతుంటే దేవుడి మీద అవిశ్వాసం వచ్చేద్దేమో. కానీ ఇవన్నీ తినడానికి మంచి ఆహార పదార్థాలన్నీ ఏదైనా తోటలోనే మంచి ప్రొడక్షన్ పెట్టాడు కదా, అన్ని రకాల సదుపాయాలతో కూడిన వాతావరణం పెట్టాడు. మంచి ఆహార పదార్థాలన్నీ తినడానికి, ఆహారానికి మంచివన్నీ కూడా ఏదైనా తోటలో దేవుడే పెట్టాడు కదా. అవన్నీ ఏంటి? ఆరోగ్యాన్ని కలిగించడానికే. కాబట్టి ఆరోగ్యకరంగా ఉండే ప్రతిదీ మనం తీసుకోవచ్చు, ఆరోగ్యాన్ని ఇచ్చే మెడిసిన్స్ మనం వాడచ్చు. అయితే మన దురదృష్టం అనుకోవాలో విచారం ఏంటంటే ఇవన్నీ కూడా, అవి కూడా పొల్యూట్ అయిపోయినాయి, అవి కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, అవి కూడా కొంతవరకు మనకి సపోర్ట్ చేస్తున్నాయి ఆరోగ్య విషయంలో. తప్ప మిగిలింది మనకు కంప్లీట్గా దేవుడే బాగు చేయాలి. దేవుడే వీటికి మించింది దేవుడే చేస్తాడు. బ్రతికినంతకాలం, ఈ భూమి మీద ఉన్నంతకాలం వీటి మీద ఆధారపడే ఈ శరీరం బ్రతుకుతుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్న వీటి మీద ఆధారపడుతూ ఉన్నాం. అలాగే స్వస్థత, దేవుడు చేసే స్వస్థత కార్యాలు దేవుడు ఒక్కడు చేసే కార్యాలు దేవుడే చేస్తాడు కనుక దేవుడి మీద ఆధారపడుతున్నాం. బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి తిమోతికి పౌలు చెప్పాడు, నువ్వు ద్రాక్షారసం తీసుకో అని. అదేంటి అంటే ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది, ఆరోగ్యకరంగా హెల్దీగా తిమోతి తయారవుతాడు. ఇంకొకటి ఏంటంటే పౌలు జీవితంలో ఒకరిని బాగు చేయలేకపోయాడు. అదేంటి? ఇదే తిమోతికి రాసిన 2వ పత్రిక 4:20 త్రోఫీము అనే వ్యక్తి ఉన్నాడు. ఈ త్రోఫీము అనే వ్యక్తి కూడా సేవకు సమర్పించుకున్నవాడే, పౌలుతో పాటు అక్కడక్కడ సేవకు వచ్చిన వ్యక్తి. విచారం ఏంటంటే ఆ త్రోఫీముకు అనారోగ్యం వచ్చింది, అతను బాగోలేదు. ఎంత ప్రార్థన చేసినా, పౌలు ప్రార్థన చేసినా అతను బాగోకపోతే బైబిల్ ఏమని రాబడింది? త్రోఫీమును మిలేతులో వదిలిపెట్టి నేను వచ్చేసాను అంటాడు. ఎంతకాలం ప్రార్థన చేస్తున్నా బాగోవట్లే, సేవ అవ్వట్లేదు, ఇక్కడ ఏమి జరగట్లేదు. అందుకు పౌలు ఆ మిలేతులో ఆ త్రోఫీమును వదిలిపెట్టేసి ఇంకా స్వస్థత ప్రార్థన చేయడం ఆపేసి వచ్చేసినట్టుగా బైబిల్లో రికార్డ్ చేయబడింది. కాబట్టి ఇవి పౌలు జీవితంలో ఫెయిల్ అయిపోయినాయి. తన జీవితంలో ఆరోగ్యం కోసం ప్రార్థన చేసుకున్నాడు, ఆ ముళ్ళు తీసేయి, శోధన తీసేయని, బాగోలేదు, ఆ కళ్ళ జబ్బు అలాగే ఉంది. అలాగే తిమోతి కోసం ప్రార్థన చేశాడు, బాగోలేదు కాబట్టి మెడిసిన్గా ద్రాక్షరసం తీసుకొని చెప్పేశాడు. త్రోఫీము కోసం ప్రార్థన చేశాడు, అసలు బాగోలేదు, వదిలేసి వచ్చేసాడు. సో ప్రార్థన చేస్తే అన్నీ అయిపోతాయి, అద్భుతాలు జరిగిపోతాయి, అన్నీ జరిగిపోతాయి అని భావించొద్దు. ఎందుకు అవి వచ్చినాయి, ఏంటి రీజన్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆ రీజన్స్ 1-2 చెప్పి నేను ముగిస్తాను, సమయం ఎక్కువ ఉందని తెలుసు. బట్ నేను మీకు లీజర్గా ఆదివారం ఈ ఒక రోజైనా మనం కొంత సమయం దేవుళ్ళు గడపడానికి నేను కొంత 2 మాటలు ఎక్కువ చెప్తున్నాను. గమనించండి, చాలా ప్రాముఖ్యంగా ఈ మాట ఆఖరి భాగం నేను చెప్పి నేను ముగిస్తున్నాను కదా. ఒక మాట నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే తిమోతి మొదటి పత్రిక 5:24 ఒక మాట రాశాడు. కొందరు పాపాలంటే ముందు వెళ్తాయి, కొందరు పాపాలు వెనకాల వస్తాయంట. కొందరు పాపాలు వాళ్ళకి ముందు వెళ్ళిపోతూ ఉంటాయంట. కొందరు పాపాలు వాళ్ళ వెనకాల వస్తాయంట. కొంత మనం ఆలోచన చేస్తే కొందరు పాపాలు ముందు వెళ్తాం ఏంటి, కొందరు పాపాలు వెనకాల రావడం ఏంటంటే, కొందరు పాపాలు ముందు వెళ్తున్నాయంటే దాని పర్యవసానం ఉంటుంది. అదేంటో నేను మీకు తెలియజేస్తాను. సో ముఖ్యంగా కొందరు పాపాలు ముందెళ్తున్నాయి అంటే ఆ పాపమునకు శిక్షలు ఇక్కడ అనుభవిస్తున్నారు కొంతమంది వారు చేసిన పాపమునకు శిక్షలు రోగాల రూపంలో, వ్యాధుల రూపంలో అనుభవిస్తున్నారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. అందుకే అంటాడు కొందరు పాపాలు ముందెళ్తున్నాయి, కొందరు పాపాలు వెనకాల వస్తున్నాయి. కొందరు పాపాలు వెనకాల వస్తున్నాయంటే అవన్నీ ఏంటి? తీర్పు దినాన్ని, అవన్నీ కూడా దేవుని సన్నిధిలో దేవుడు తీర్పు సమయానికి లెక్క అప్పచెప్తున్నాయి. కొన్ని పాపాలు ముందు వెళ్తున్నాయి. ఆ ముందు వెళ్తున్న పాపాలు ఏంటి? ఆ పాపాలను ఎలా కనబడుతున్నాయి? రోగాల రూపంలో కనబడుతున్నాయి. సో ఈ విషయం ఖచ్చితంగా బైబిల్ నుండి మనం అర్థం చేసుకోవాలి. అవి ఏంటి, ఆ సన్నివేశం ఏంటి అనేది నేను మీకు తెలియజేస్తాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ వాక్య ఆధారంతో నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ఆఖరి అంశం. ఇది చెప్పి ఈ స్వస్థత వరాన్ని గురించి నేను ముగించబోతున్నాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఎవరికైనా అనారోగ్యం ఉంటే గనక, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 నుండి నేను చదువుతున్నాను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు తన సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోనండి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే, బహుబలము గలదై ఉండును. ఇలా ఇంకా ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమునిచ్చాను. సో ఇలాగూ ఈ సన్నివేశం అంతా ఈ 13వ వచనం 5వ అధ్యాయం యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 13 నుండి 20వ వచనం వరకు మీరు చూడండి. ఆఖరి 2 వచనాలు కూడా నేను చదివేస్తున్నా, 19-20. నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించిన ఎడల
పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకొనవలెను అన్నాడు. ఈ యొక్క యాకోబు రాసిన పత్రికలో మరి ముఖ్యంగా ఎవరిని గూర్చి ఇది రాయబడింది? సంఘములో ఉన్న విశ్వాసులను గూర్చి ప్రత్యేకంగా ఇక్కడ కనబడుతుంది. సంఘ పెద్దలను పిలిపించాలి. ఎవరికైనా అనారోగ్యం ఉంటే సంఘ పెద్దలను పిలిపించాలి. సంఘ పెద్దలు వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయాలి అని రాయబడింది. నూనెకు ప్రార్థన చేయమని రాయబడలేదు, గమనించండి. నూనెకు ప్రార్థన చేయాలి, కచ్చిఫులకు ప్రార్థన చేసి అది పట్టుకెళ్ళాలి అని లేదు. సంఘ పెద్దలు వెళ్ళాలి, అక్కడ నూనె రాసి ప్రార్థన చేయాలి, నూనెకు కాదు. రెండవది, అతనికి ప్రార్థన చేస్తున్న ఈ యొక్క అంశం ఏంటంటే, అతడు పాపం చేసిన వాడైతే క్షమాపణ పొందుకుంటాడు, అలాగే మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోండి అనే ఒక మాట 16వ వచనంలో కనబడుతుంది. అలాగే 20వ వచనంలో కూడా పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించినప్పుడు మరణం నుండి అతన్ని తప్పిస్తాము అనే మాట కూడా రాయబడింది. ఇదంతా ఎవరి గురించి రాయబడింది అని మనకు అర్థమవుతుందంటే, విశ్వాసులుగా దేవుని సన్నిధికి వస్తూ వారి మార్గాన్ని మార్చుకోకుండా లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ, ఇంకొక మాటలో చెప్పాలంటే తమ్మును తాము పరీక్షించుకోకుండా రొట్టె ద్రాక్షరసం, యేసుక్రీస్తు శరీరం రక్తంలో పాలిభాగస్తులు అవుతూ ఉంటారు కదా, అలాంటి వారి నిమిత్తం అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రొట్టె ద్రాక్షరసం సరిగ్గా తీసుకోకపోయినా అనారోగ్యాలు వస్తాయి. అది మనం గుర్తించాలి, అది తెలుసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఈ మాటలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి 27వ వచనంలో. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనేది త్రాగును, యోగ్యత లేకుండా ఎవరైతే ఆయన రొట్టెను తిని పాత్రలోని త్రాగుతారో అలాంటి వారు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అవుతారు. 28వ వచనంలో ఇదంతా కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28 చదువుతున్నాను. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగాలి. 29వ వచనంలో ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. 30వ వచనంలో ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారని రాయబడింది. గమనించండి, ఈ వ్యాధులు రోగాలు అనేవి అయోగ్యంగా ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకున్న కారణంగా బలహీనతలు రోగాలనేవి వస్తున్నాయి. కాబట్టి సంఘ పెద్దలను పిలిపించినప్పుడు ఏం జరుగుతుంది? అతను పాపం చేసిన వాడంటే ఏం పాపం అది? అయోగ్యంగా రొట్టె ద్రాక్షరసాన్ని ప్రభు శరీరం రక్తమని వివేచింపకుండా అయోగ్యంగా విచ్చలవిడిగా ఆచారపూర్వకంగా తీసుకుని అనారోగ్యం పాలైపోయాడు. రెండవది, ఇతనికి అసమాధానకరమైన స్థితి అతని హృదయంలో ఉంది. కాబట్టి వెళ్ళాలి, ప్రార్థన చేసినప్పుడు అతను పాపం చేసిన వాడైతే క్షమించబడతాడని రాయబడింది. రెండవది, మీరు కూడా ఒకరి పాపాలు ఒకరు క్షమించుకోండి అని రాయబడింది. ఇదంతా కూడా ఈ సన్నివేశం అంతా అక్కడ గమనిస్తే యాకోబు రాస్తున్న ఈ పత్రికలో పెద్దలు వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘానికి వ్యతిరేకంగా చేసిన పాపములు అతను ఒప్పుకోవటం, వీరు అతని పాపాలను క్షమించి అతన్ని సమర్థించి ధైర్యం చెప్పి అతని కొరకు ప్రార్థన చేయటం, ఇలా సమాధానకరమైన వాతావరణం అనేది కలుగ చేయటానికి ఇక్కడ యాకోబు పత్రిక తెలియచేస్తుంది. కాబట్టి ఇతడు పెద్దలు వెళ్ళి అతన్ని కలిసినప్పుడు వీళ్ళు కూడా అతన్ని క్షమాపణ అడిగి అతనితో సమాధాన పడాలి, అతను కూడా క్షమాపణ అడిగి అతను కూడా పాపం నిమిత్తం క్షమాపణ పొందుకునే సమాధానకరమైన స్థితిని గూర్చి యాకోబు తెలియచేస్తున్నాడు. కాబట్టి విశ్వాసులుగా ఉన్నవారు, దేవుని యొక్క శరీరంలో అయోగ్యంగా పాల్పంపులు పొందుతున్నవారు, రోగగ్రస్తులైనప్పుడు అతడు సంఘ పెద్దలను పిలిపించాలి. అతడే పిలిపించాలి. ఎవరు? సంఘ పెద్దలను పిలిపించాల్సింది రోగి. అందుకే 5వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 13వ వచనంలో సంఘ పెద్దలను పిలిపించాలి. అతనే నాకు బాగలేదు ప్రార్థన చేయండి అని. అలా పిలిపించే బాధ్యత అతనిదే. అతను చెప్పేదాకా కూడా ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. మీకు బాగలేదంటే చెప్పాల్సిన బాధ్యత మీదే కదా. సో ఇలాగూ సంఘంలో విశ్వాసులకు బాగలేదన్నప్పుడు విశ్వాసి సంఘానికి ఇన్ఫార్మ్ చేయాలి. అలా పెద్దలు వెళ్ళి వాళ్ళతో సమాధాన పరిధి, ఎందుకు ఈ రోగం వచ్చింది, ఏంటి బలహీనత అని తెలుసుకొని, అయోగ్యంగా రొట్టె ద్రాక్షరసం తీసుకున్నందుకు వచ్చిందా, అలాగే ఏంటి కారణాలు తెలుసుకుని ఒకరినొకరు క్షమాపణ తెలుసుకోవాలి. గమనించండి పిల్లరా, ఒక రోగం మనకు వచ్చిందంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక రోగానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈరోజు ఒక బ్లడ్ టెస్ట్ చేస్తే ఎన్నో విషయాలు తెలియచేస్తుంది కదా ఒక బ్లడ్ రిపోర్ట్ అనేది. మన యొక్క హెల్త్ కండిషన్ అంతా తెలియచేస్తుంది కదా. అలాగే మనకున్న రోగానికి అనేక కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏంటి మనకు తెలుసు. ఎందు నిమిత్తం మనకి దేవుడు పరీక్షిస్తున్నాడు. అందుకు రోగం వచ్చిన రాగానే ఏంటబ్బా ఏంటి అని కంగారు పడద్దు. ఎందుకు వచ్చింది, జస్ట్ నీ గురించి నువ్వు డయాగ్నోస్ చేసుకో, నీ గురించి నువ్వు ఆలోచించు. ఎందుకు వచ్చింది, నేను దేవుడికి అవిధేయతగా ఏమైనా చేశానా, పిల్లలు దేవుడే మనల్ని పరీక్షించడానికి పెట్టాడా, లేకపోతే ఏమి నేర్పిస్తున్నాడు, నేను ఎవరితో సమాధానంగా లేనా? పిల్లలు సమాధానంగా లేనప్పుడు ఆటోమేటిక్గా మనిషికి రోగాలు వచ్చేస్తాయి. దేవుని శరీరం సరిగ్గా తీసుకోకుండా అయోగ్యంగా తీసుకుంటే ఆటోమేటిక్గా రోగాలు వచ్చేస్తాయి. ఏ కారణమైనా సరే ఉండొచ్చు. కాబట్టి ఏ కారణం బట్టి రోగం మన శరీరానికి వచ్చింది? ఒకవేళ ఆహారం అలవాట్లు సరిగ్గా లేనందుకు రోగం వచ్చిందా, తీసుకునే ఆహారం లోపం బట్టి వచ్చిందా, సరిగ్గా తినకుండా ఉన్న కారణంగా వచ్చిందా? ఏ కారణం అనేది ఫస్ట్ మనం డయాగ్నోస్ చేసుకోవాలి. చేసుకొని విటమిన్ డెఫిషియన్సీ బట్టి ఆహార పదార్థాలను బట్టి వస్తే ఆహార పదార్థాలు ఇమ్యూనిటీ ఏది మంచిదో తినేస్తే బాగైపోతాం అంతే. మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యకరంగానే ఉంటాం.
ఒకవేళ రొట్టె ద్రాక్షరసం విషయంలో లోపం ఉందనుకో, అనారోగ్యం తరచుగా వస్తుందనుకో, ఇది ప్రాబ్లం ఏంటి? ఇది కూడా దేవునితో సమాధాన పడాలి, క్షమాపణ అడుకోవాలి, మళ్ళీ సెట్ అయిపోతాం అంతే. సో మన చేతిలో దేవుడు మన లైఫ్ ఇచ్చాడు. సో దేవుడు మనల్ని సరిచేసే సమయంలో, రోగగ్రస్తులుగా లేక బెడ్ మీద మనం ఉన్న సమయంలో ఏంటి, ఎందుకు ఇలా వస్తుంది అని, దేవుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు అని మనం వివేచించడం, మనం గుర్తించాలి. సో దేవునితో నువ్వు సమాధానం లేకుండా, ఇతరులతో సమాధానం లేకుండా ఉన్నందుకు రోగగ్రస్తులు అవుతావు. ఇది బైబిల్ చెప్తుంది. నువ్వు అలా రోగగ్రస్తులు అయిన తర్వాత ఏ సంఘంకి వెళ్తే బాగోతావు, ఏ పాస్టర్ దగ్గరికి వెళ్తే బాగోతావు? చాలా మంది దేవునితో సమాధాన పడకుండా, ఇతరులతో, సంఘస్థులతో, ఇతరులతో సమాధాన పడకుండా అసమాధానకరమైన స్థితిలో ఉండి, అనారోగ్యంతో అలాగే ఉండి, అక్కడికి వెళ్తే స్వస్థత, ఇక్కడికి వెళ్తే స్వస్థత, అక్కడికి వెళ్తే కానుకేస్తే అక్కడ స్వస్థత, ఇక్కడ స్వస్థత అనుకుంటా హాస్పిటల్స్ మార్చినట్టుగా, చర్చెస్ని, డాక్టర్స్ని మార్చినట్టుగా పాస్టర్స్ని మారుస్తుంటే ఎలా బాగుతారు? దేవుడే నిన్ను పరీక్షిస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళి బాగవుతావు? దేవుడే నిన్ను పరీక్షించి నేను బెడ్ మీద బెడ్ రిటైన్ చేస్తే ఎక్కడ బాగవుతావు నువ్వు? జస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీకు ఎందుకు ఆ రోగం వచ్చింది అనేది నువ్వు డయాగ్నైజ్ చేసుకో. ఆ లోపం ఎక్కడుందో తెలుసుకో. నేను చెప్పాను కదా, రకరకాల కారణాలు ఉంటాయి. డెవిల్ ద్వారా, లేక లోకం, ఈ భూమి శాపగ్రస్తమైన దాని ఎఫెక్ట్ ఉంటుంది, మన దీని ఆహారం ఎఫెక్ట్ ఉంటుంది, లేక ఏదో ఒకటి, ఏ ఎఫెక్ట్ మనం తప్పు చేసామా దేవుని సన్నిధిలో నిందరహితంగా లేకుండా, యథార్థంగా లేకుండా మనం ఏదైనా చేస్తే దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి రొట్టె ద్రాక్షరసం అయోగ్యంగా ఉంటే రోగం వస్తుంది. ఏమని రాబోదు? మూడు స్టేజెస్ ఉన్నాయి. బలహీనలో అవుతాం, రెండవది రోగగ్రస్తులు అవుతాం, మూడవది నిద్రిస్తాం. అది ద్రాక్షరసం, రొట్టె ద్రాక్షరసం సరిగ్గా తీసుకోకపోతే ఫస్ట్ బలహీనలు అవుతాం, రెండు రోగగ్రస్తులు అవుతాం, మూడవది నిద్రిస్తాం. నిద్రిస్తాం అంటే పోతాం. కాబట్టి మన జీవితం మన చేతిలో ఉంది. దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేస్తాడు. మనం దేవుని దగ్గర సరిగా లేనప్పుడు దేవుడు అద్భుత కార్యాలు ఎలా చేస్తాడు? కాబట్టి దీన్ని మనం గుర్తించాలి. ముగింపులోకి వచ్చేస్తున్నాను. అందుకే ఇలాంటి కేటగిరీ, ఇలాంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి సమాజంలో పౌలు తిమోతిని ఇలా హెచ్చరించాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:22 చదివితే, త్వరపడి నువ్వు ఎవరి మీద చేతుల నుంచి ప్రార్థన చేయొద్దు, వాళ్ళ పాపాల్లో నువ్వు పాలిభాగస్తులు అవ్వద్దు అంటాడు. ఇప్పుడు ఒక పాస్టర్కి ఒక కాల్ రావాలి, ఒక బాగాలేదని ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి చేతుల నుంచి ప్రార్థన చేసేయటం. అసలు ఎందుకు వచ్చింది? ఏ పాపం చేసినందుకు అతనికి ఆ రోగం వచ్చింది? అసలు ఏంటి రీజన్ అని తెలియకుండా, వివేచించకుండా వెళ్ళిపోయి అతని మీద చేతులు ఉంచేస్తే, దేవుడు ఒక వ్యక్తిని, మన భాషలో చెప్పుకుందాం, దేవుడు ఒక వ్యక్తిని క్వారంటైన్లో పెట్టాడు. దేవుని తెలుసుకొని, బుద్ధి తెచ్చుకొని దేవుని దగ్గర రావడానికి ఒక వ్యక్తిని క్వారంటైన్లో దేవుడే పెట్టేశాడు. ఆ వ్యక్తిని ఇమీడియట్గా వెళ్ళి ప్రార్థన చేసి క్వారంటైన్ నుండి బయటకు తీసుకొచ్చేస్తాడు పాస్టర్. అలాంటి పని చేయకూడదు కదా. కాబట్టి త్వరపడి ఎవరి మీద నీ చేతి నుంచి నువ్వు ప్రార్థన చేయొద్దు, త్వరపడి వాళ్ళ పాపాలను నువ్వు పాలిభాగస్తులు అవ్వద్దు అంటాడు. కాబట్టి దేవుడు కొంతమందికి ట్రీట్మెంట్లో ఉంచుతాడు. ఆ ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో రకరకాల వ్యాధి, రోగాలు ఎంత భయంకరంగా ఉంటాయి ఆ సమస్యలు అంటే, ఇక పడుకున్నా కూర్చున్నా భరించలేనంత శిక్ష వేసినట్టుగానే ఉంటుంది. అన్నీ నేను ఇంకా చెప్పట్లేదు. యోబు గ్రంథం 33 నుండి 16 నుండి 19 వచనాలు మీరు చూస్తే, వ్యాధి చేత మంచం ఎక్కుట వలన శిక్షణ పొందుతాం. అంటే దేవుడు సరిచేసే సమయం అది. మన ఎముకలు కూడా ఇలా కలపలేం, అలా కలపలేం, కేళ్ళు కలపలేం, పడుకోలేం, కూర్చోలేం. ఇలాగూ మనం ఎందుకు బ్రతుకున్నామా అనే రీతిగా బలహీనత మన శరీరంలో ఉంటుంది. ఇలా పెట్టిన తర్వాత ఎక్కడ మనం దేవుని సన్నిధిలో తప్పిదం చేసాం, ఎక్కడ యథార్థత కోల్పోయాం, ఎవరితో అసమాధానంగా ఉన్నాం, ఇవన్నీ దేవుడు గుర్తు చేస్తాడు ఆ క్వారంటైన్లో పెట్టి. కాబట్టి అలాగా దేవుడు చేస్తున్న ఆ ట్రీట్మెంట్ పొందుతున్నప్పుడు మధ్యలోకి వెళ్ళి ఏ పాస్టర్ కూడా ప్రేయర్ చేయడానికి వీల్లేదు. కాబట్టి ఆ వ్యక్తికి వచ్చిన రోగానికి గల కారణాలు అవన్నీ కూడా గుర్తించాలి. రేపటి దినమందు నేను ఆఖరి వారం అద్భుత కార్యాలు చేసే శక్తిని గురించి నేను చెప్పబోతున్నాను. సో వరాలు కొన్ని కలిపి పనిచేస్తాయి. ఆ వరాలు ఎలా కలిపి పనిచేస్తాయి? ఒక్క వరమే స్వస్థత వరం పనిచేస్తుందా? కొన్ని వరాలు కలిసి పనిచేస్తాయా? ఎన్ని వరాలు ఎలా కలిసి పనిచేస్తాయి అనేది అద్భుత కార్యాలు ఆఖరి భాగంలో ఈ ఆత్మ వరాలు టాపిక్లో నేను చెప్పబోతున్నాను. మీరు గుర్తించండి పిల్లరా, మనము స్వస్థత వరాన్ని దేవుడు మనకిచ్చాడు అంటే ఇది కొందరికి ఉంటుంది అనుకోవద్దు. ముఖ్యంగా గుర్తించండి, కొందరికి వరాలు ఉంటాయి, కొందరికి భాషలు, కొందరికి అని బైబిల్లో రాయబడింది కదా. పౌలు అన్నాడు కదా, కొందరికి అనేది విశ్వాస పరిణామం చొప్పున బయటకు ప్రత్యక్షపరచబడుతున్నాయి. నువ్వు విశ్వాసం ఉంచితే 9 వరాలు నీకు ఎందుకు కనబడవు? యేసు ప్రభు కొందరికి అనలేదు కదా. ఆఖరి మాటలు ఏంటంటే, మార్కు రాసిన సువార్త 16:17 వచనాలు మీరు 17-18 వచనాలు మీరు చదవండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. నా నామమున దయ్యములను వెలగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు. నమ్మిన వాళ్ళందరూ కొత్త భాషలు మాట్లాడతారు. యేసు ప్రభు చెప్పిన స్టేట్మెంట్ కదా. సో విశ్వాస పరిణామం అనేది నువ్వు భాషలు నమ్మలేదు అనుకో, నువ్వు భాషలు మాట్లాడలేవు. సో నువ్వు నమ్మడానికి ఏదైతే నీకు కష్టం అనిపిస్తుందో, అది రాదు అనిపిస్తుందో, అది నీకు రాదు. స్వస్థపరిచే వరం నాకు లేదు అనిపించినది నీకు కాదు. కానీ అన్నీ ఉన్నాయి. నమ్మిన వారి వలన అన్నాడు కానీ అన్ని వరాలని యేసు ప్రభు ఏమి పార్టిషన్ చేసి చెప్పలేదు. అది పౌలు చెప్పాడు. పౌలు ఎందుకు చెప్పాడంటే, విశ్వాస పరిమాణం చెప్పినా నువ్వు నమ్మేదాన్ని బట్టి వరాలు ప్రత్యక్షపరచబడతాయనే ఉద్దేశంతో అలా మాట్లాడాడు. కాబట్టి చెబుతున్నాడు. కాబట్టి నువ్వు నమ్ముతున్నప్పుడు అన్ని సమస్తం సాధ్యమే. నువ్వు నమ్ముతున్నప్పుడు అన్ని వరాలు ఉన్నాయి. అసలు పరిశుద్ధాత్ముడు అంటేనే 9 వరాలు కలిగి 9 ఫలాలు కలిగిన వాడు. హ్యాండిక్యాప్టెడ్గా నీలో ఉండడు. నువ్వు నమ్మే దాన్ని బట్టి ఆధారపడుతుంది. కాబట్టి ఏ వరమైనా సరే నువ్వు బయటకు ఉపయోగించవచ్చు. ఆ విధానం ఎలాగా, ఆ ఎన్ని వరాలు ఎలా పనిచేస్తాయి అనేది రేపటి ముగింపులో అద్భుత కార్యములు చేసే శక్తి అనే వరాన్ని గురించి నేను చెప్తున్నప్పుడు ఆ మాటలు కూడా నేను చెప్పి ముగిస్తాను. నేను ఈరోజు ముగింపులో చెప్తున్నాను, దేవుడు నీకు స్వస్థత ఇచ్చాడు. యేసు ప్రభు ఆయన శిలువలో పొందిన గాయాలను నువ్వు చూడాలి. నీ రోగం నీ బలహీనత కాదు. యేసు ప్రభు శరీరంలో పొందిన ఆ యొక్క శరీరంలో దెబ్బలను బట్టి నీకు స్వస్థత కలిగింది. సో ఆ స్వస్థత నువ్వు పొందుకుంటున్నప్పుడు యేసు ప్రభు ఇచ్చిన స్వస్థతల గురించి నువ్వు మాట్లాడు.
ఈ రోగం ఎందుకున్నావు అని ప్రశ్నించు. నీకున్న బలహీనతను నువ్వు ప్రశ్నించు. నీకున్న ప్రతి రోగాన్ని పేరు పెట్టి నువ్వు ప్రశ్నించి, ఎందుకున్నావు? యేసు ప్రభు గాయపరచబడిన తర్వాత, యేసు ప్రభు గాయపరచబడి నాకు స్వస్థత ఇచ్చిన తర్వాత ఎందుకున్నావు అని నిలది నీ రోగాన్ని. నీ చేతిలోనే స్వస్థత ఉంది. స్వస్థత అనేది మన హక్కు. ఈ ఆత్మవరముల్లో ఇచ్చిన ఈ స్వస్థత, దేవుడిచ్చిన స్వస్థత మనలో ఉన్నది. ఆ స్వస్థత వరం మనలో ఉన్నది అని నమ్మటం ఒకటే ఆలస్యం. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. అనేక మంది రోగులు బాగవటానికి దేవుడు నిన్ను సేవలో ఉపయోగిస్తాడు. దేవుడి మాటలు దీవించిన గాక. చిన్న ప్రార్థన. కృపాసత్య సంపూర్ణ గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యం మాలో ముద్రించి, నీ వాక్యం ద్వారా నీ సేవలో వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు నీ సేవలో వాడుకోండి. నీ ప్రత్యక్షత జ్ఞానం అనుగ్రహించండి. నీ వాక్య సంబంధమైన విషయాలు సరిగా అర్థం చేసుకుని వాక్యానుసారంగా నడిపించబడటానికి నీ కృప మీరు మాకు తోడు అనుగ్రహించమని, ఈ వాక్యమాలు ముద్రించి నీ వాక్యానుసారమైన జీవితం అందరికీ అనుగ్రహించమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసం కూడి ఉన్న మనకు క్షణం శిక్షణ సంఘ బిడ్డలందరికీ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క కృప తోడండి, సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.